గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో కామెడీతో పాటు చాలా మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ నియాని చూపిస్తారు. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి నేను ఎక్కడున్నాను, నాకైతే కార్ యాక్సిడెంట్ అయింది కదా అని ఆమె చేతిలో ప్లేట్ లో పెట్టున్న దాన్ని చూసి ఇదేంటి అచ్చం షిట్ లాగా ఉంది అని అది రియల్ షిట్టా కాదా అని టచ్ చేసి మరి చెక్ చేస్తుంది. స్మెల్ రాకపోవడంతో రియలైజ్ అయినట్టుంది. అప్పుడే పక్కన మన డ్రామా ఇంకో హీరోయిన్ కూర్చుంటుంది. ఆమె పేరు జియా. ఆమె దూరంగా ఈమె షిట్టు వాసన చూస్తుంటే దీనికి మోషన్స్ అవ్వక వారం రోజుల నుంచి ఇరుక్కుపోయినట్టుంది అని అంటుంటే అది విన్న నియాన్ అవునే నిజంగానే వారం నుంచి రాక ఇరుక్కుపోయింది అని చెప్పుకుంటూ ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళు రియల్ లైఫ్ లో చనిపోయి ఉంటారు. బట్ ఒకరికొకరు ఎదురుగా ఉండేసరికి ఎక్సైట్ అవుతూ హ్యాపీగా హక్ చేసుకుంటారు. ఏంటే నేను చచ్చా కదా, నువ్వు కూడా నా వెనకాలే వచ్చేసావా అని జియా అంటుంటే అప్పుడే సడన్ గా వాళ్ళిద్దరికి తల తిరిగి మైండ్ లో కొన్ని లైన్స్ గుర్తొస్తాయి అనమాట. జియాకి అప్పుడు రియలైజేషన్ అవుతుంది. అంటే ఇదొక నావెలే, మనం ఒక నావెల్ వరల్డ్ లోకి వచ్చేసామన్నమాట అని నియాన్కి నావెల్ స్టోరీ ప్రకారం తనెవరో చెప్తుంది. నేను జియా ఫ్యామిలీ కూతుర్ని. మిస్టర్ జీ ట్విన్ బ్రదర్ అయిన మిస్టర్ యూ తో నాకు పెళ్ళైంది. నువ్వేమో లిన్ ఫ్యామిలీ కూతురువి. నీకు మిస్టర్ జీ తో బలవంతంగా పెళ్లి చేశారు. ఎందుకంటే పెళ్లికి ముందు నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ నావెల్ లోని నీ క్యారెక్టర్ సీక్రెట్ గా వాడికి డబ్బులు పంపిస్తుంటుంది. నా క్యారెక్టర్ ఏమో సీక్రెట్ గా మా పేరెంట్స్ ఇంటికి డబ్బులు పంపిస్తుంది. ఇదన్నమాట మన కథ అని చెప్తుంటే నియాన్ ఆ తర్వాత ఏమవుతుందే అని అడిగితే జియా కొన్ని చాప్టర్స్ తర్వాత నీ అఫేర్ బయటపడుతుంది. నీ హస్బెండ్ జీ నిన్ను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి బెడ్ మీద పట్టుకుంటాడు. నన్నేమో నా హస్బెండ్ డైరెక్ట్ గా పోలీసులకు ఇచ్చి అరెస్ట్ చేయిస్తాడు. ఎందుకంటే నేను అతని డబ్బులు దొంగలించాను కాబట్టి. అంటే ఆ ట్విన్ బ్రదర్స్ మన రెండు ఫ్యామిలీలను దివాలా తీయిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ నావెల్ లో సైడ్ క్యారెక్టర్స్ లాంటి వాళ్ళం. ఆ తర్వాత హీరోయిన్ వస్తుంది. అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములు హీరోయిన్ కోసం కొట్టుకునే లోపే మనం చచ్చిపోతాం అని చెప్తుంటే నియాన్ అయితే మరి నువ్వెందుకే అలా ముఖం మార్చుకొని కూర్చున్నావు అని అంటే జియా కాదే, మనం నావెల్ లోపల ఉన్నాం కాబట్టి ఇదంతా మనకి జరుగుతుంది. మనం ఇలా ఇల్లు వదిలి బయటికి పోకూడదు అంటే ఎవరికి చెప్పకుండా ఇక్కడ నుంచి పారిపోవాలి. ఇద్దరం కలిసి లైఫ్ కనీసం ఇక్కడ ఉన్న కొన్ని రోజులన్నా ఎంజాయ్ చేద్దాం అని అంటే నియాన్ నిజమేనే, కానీ ఇలా ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా, వెళ్ళేటప్పుడు చేతుల నిండా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా, లేదంటే వీధి కుక్కల్లాగా రోడ్డును పడాల్సి వస్తుంది అని తన బ్యాంక్ అకౌంట్ చూసి షాక్ అవుతుంది. ఏంటే ఇందులో ఒక్క రూపాయి కూడా లేదు, ఈ దొంగ మొక్కంది తన బాయ్ ఫ్రెండ్ మొత్తానికి ఇన్ని డబ్బులు తగిలేసిందేంటే అని అంటే జియా పర్లేదు లేవే నా దగ్గర ఉంటాయి అని ఫోన్ ఓపెన్ చేస్తుంది. తన క్యారెక్టర్ కూడా డబ్బులన్నీ పేరెంట్స్ కి తగలేసి ఉంటుంది. ఇద్దరికి పిచ్చ బీపీలేస్తుంది కానీ ఏమీ చేయలేక సైడ్ గా కూర్చుంటారు. అప్పుడే పని మనిషి వచ్చి తిండికి పిలుస్తుంది. తిండి అని చెప్పగానే ఇద్దరు మూడు మొత్తం మారిపోయి తినడానికి వస్తారు. అక్కడ ఒక పెద్ద క్రాబ్ కనిపిస్తుంది. దాన్ని చూసి వావ్ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వాళ్ళ మదర్ ఇన్ లా వీళ్ళిద్దరిని చూసి ఏమైంది ఈ రోజు వీళ్ళకి ప్రశాంతంగా కలిసి కూర్చున్నారు, పైగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు, నా మీద ఏమైనా ప్లాన్ వేసుకుంటున్నారా ఏంటి అని అనుకుంటుంటే వాళ్ళ మావయ్య వాళ్ళని చూసి ఫైనల్ గా నా ఇద్దరు కోడళ్ళు కలిసిపోయారు, చాలా సంతోషం, కానీ ఇది కొంచెం ఏదో ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనిపించట్లేదు అని అంటున్నప్పుడే నియాన్ జియాకి తినిపిస్తూ నియాన్ ఇది భలే టేస్టీగా ఉంది, కుక్కుకో నోట్లోకి అని అంటే జియా అవునే ఇది కూడా టేస్టీగా ఉంది, నువ్వు కూడా దీన్ని కుక్కుకో, ఇది కూడా చాలా బాగుంటుంది అని అంటూ ఇద్దరు వాళ్ళ లోకల్లోకి మునిగిపోయి తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అత్త సైగ చేయడంతో వాళ్ళ ఫాదర్ తగ్గుతాడు. అది చూసి నియాన్ డాడీ మీ గొంతు బాలేదా, డాక్టర్ కి చూపించుకోండి అని అంటే జియా గొంతు బాలేని వాళ్ళు సీ ఫుడ్ ఎక్కువ తినకూడదని విన్నాను డాడీ, మీరు ఇవేమి తినకండి, మాకు వదిలేయండి, మా పొట్టలు ఖాళీగా ఉన్నాయి, మేము మొత్తం తినేస్తాం అని ప్లేట్లన్నీ వాళ్ళ వైపుకు లాగేసుకుంటారు. అప్పుడు అతను నేను మీకు ఒకటి చెప్పాలమ్మా, మీ ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి త్వరగా ఫ్యామిలీని పెంచడం స్టార్ట్ చేయండి, త్వరగా పిల్లల్ని కనువండి అని చెప్తుంటే వాళ్ళిద్దరు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. ఆయన మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకు ఒక విల్లాతో పాటు 10 మిలియన్ల క్యాష్ ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. అది విన్న ఇద్దరు షాక్. జియా వెంటనే డాడీ నేను రెడీ, నా బాడీ చాలా స్ట్రాంగ్, నేను చాలా త్వరగా ప్రెగ్నెంట్ అవుతాను అని అంటే నియాన్ డాడీ నేను ఈ జీ ఫ్యామిలీకి కనీసం 4 పిల్లల్ని ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని అంటే వాళ్ళ అత్తయ్య మనసులో వీళ్ళిద్దరిని ఎడ్డోలం చేయడం చాలా ఈజీ అన్నమాట అనుకుంటుంటే జియా చెప్తుంది కానీ మిస్టర్ జీ అసలు ఇంటికే రాడు కదనే, నువ్వు ఎవరితో పిల్లల్ని కంటావు అని అడిగితే ఎడ్డము కన్నా ఏమంటదంటే దానికేం భాగ్యమే, డాడీ పిల్లల్ని ఇవ్వమన్నారు అంతేగాని ఎవరితో కనాలనో చెప్పలేదు కదా, అయినా నీకు అసలు పిల్లల్ని కన్నా వచ్చా అని అడిగితే జియా డాడీ చూసారా తను నన్ను ఎగతాళి చేస్తుంది, నాకు పిల్లల్ని కనడం రాదని చెప్తుంది, నిజం చెప్పాలంటే నాకు రాదు, మీరే మాకు పిల్లల్ని ఎలా కనాలో నేర్పిస్తారా అని అంటే ఆ మాటకి వీళ్ళిద్దరూ దిగ్భ్రాంతి గురయ్యి నోర్లు ఎల్లబడతారు. కాసేపటికి ఎడ్డు ముఖాలకు రియలైజేషన్ జరిగి వాళ్ళు ఏం మాట్లాడారో అర్థమై నోరు మూసుకుంటారు. అప్పుడు వాళ్ళ మావయ్య నేను ఆ జీని యూని ఇంటికి త్వరగా పిలిపిస్తానమ్మా, ఆ విధవలకి వాళ్ళకి ఎప్పుడూ పెళ్ళైందనే విషయం కూడా మర్చిపోయారు, ఒక్కసారి వచ్చి పిల్లల్ని కలవమనండి అని అంటే నియాన్ జియాని వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు కదనే, మరి మన హస్బెండ్
హస్బెండ్ ఎవరో ఎలా గుర్తుపట్టాలి అని అడిగితే జియా టెన్షన్ పడకే, ఇద్దరు బానే సంపాదిస్తారు, ఎవరు మొగుడు ఎవడైతే ఏంటే, అయినా నాకు తెలిసి అందులో సీరియస్ గా ఉండేవాడు నీ మొగుడు, కొంచెం క్యూట్ గా సిల్లీగా ఉండేవాడు నా మొగుడు అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి మన హీరోలు ఎంట్రీ ఇస్తారు. ఆ హాట్ అండ్ హ్యాండ్సమ్ బ్రదర్స్ ని చూడగానే ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కళ్ళు తేలేస్తారు. అప్పుడే యూ వచ్చి జియా పక్కన, జియా వచ్చి నియాన్ పక్కన కూర్చుంటారు. ఇద్దరు వాళ్ళ వైఫ్స్ ని సీరియస్ గా గుర్రమని చూస్తూ ఉంటే జి అంటాడు, డాడీ మమ్మల్ని పిలిపించారు, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందా అని అడుగుతుంటే నియాన్ అతను చూస్తూ నోరెల్ల పెట్టి, వీడు ఇంత హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడిని ఇంట్లో పెట్టుకొని నా బాడీ ఓనర్ అయిన ఎడ్డముఖంది వేరే వాళ్ళని ఎలా బాయ్ ఫ్రెండ్ గా పెట్టుకుంది అని అనుకుంటే యూ అడుగుతాడు, ఏమైంది డాడీ ఎందుకు పిలిపించారని. జియా అతన్ని చూసి అతని బేస్ వాయిస్ విని, అరవా వీడి లుక్స్, వీడి డీప్ వాయిస్ అచ్చం నావెల్ లోని సీఈఓ క్యారెక్టర్ లాగే ఉన్నాడు అని ఎగ్జైట్ అయిపోతుంటే వాళ్ళ మమ్మీ, మేము మిమ్మల్ని ఊరికే ఇంటికి పిలవకూడదా, మీకు పెళ్ళైందనే విషయం మేము మర్చిపోతున్నారా అని అంటే, డాడీ పోనీ లేవే ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళని మాట్లాడుకోనివ్వు అని చెప్పి వాళ్ళ అమ్మని ఎత్తబోతాడు. అందరూ వెళ్లిపోవడంతో నలుగురు మాత్రమే మిగిలిపోతారు. నియాన్ చూస్తే జీ తన వైపు కోపంగా చూస్తుంటాడు, కానీ జియా హస్బెండ్ యూ మాత్రం ఆమె వైపు ప్రేమగా చూడడంతో జియా కొంచెం బ్లష్ అవుతుంది. నియాన్ ఏమో అతను అలా చూసేసరికి నేనెందుకు భయపడుతున్నాను, నేనేం తప్పు చేయలేదు కదా అనుకుంటూ మాట దాటించడానికి సడన్ గా లేచి ఆవలింతలు తీస్తున్నట్టు నటిస్తుంది. సైగలతో జియాకి హింటిస్తూ, చాలా రాత్రి అయిపోయింది రేపు మాట్లాడుకుందాం అని చెప్తే జియా కూడా యాక్టింగ్ చేస్తూ, అవును నాకు కూడా చాలా నిద్ర వస్తుంది పద పడుకుందాం అని ఇద్దరు అక్కడి నుంచి జంప్ జడకొతారు. అంతలోనే యూ, ఏమైంది ఇప్పుడు పిల్లల్ని కన్నా ఇష్టం లేదా అని అడుగుతుంటే మిస్టర్ జీ అంటాడు, అయినా నువ్వెవరితోనైనా పిల్లల్ని కనేయగలవు కదా అని. దాంతో ఇద్దరు భయపడిపోతూ, వామ్మో ఏంటో వీళ్ళు అచ్చం బాస్ లో బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ చెవులు చాలా షార్ప్ గా ఉన్నట్టున్నాయి, వీళ్ళ ఇంట్లో లేకపోయినా మన వాయిస్ వినేసారేంటి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు హస్బెండ్స్ లేచి వాళ్ళ వైఫ్స్ కి క్లోజ్ గా వస్తారు. యూ అంటాడు, జియా ఇట్రా నేను నీకు పిల్లల్ని ఎలా కనాలో నేర్పిస్తాను అని అంటే ఆమె భయపడుతూ, రేపు నేను గైనకాలజిస్ట్ ని అడుగుతానులేండి, డాక్టర్ అయితే ఎక్కువ ప్రొఫెషనల్ కదా అని అంటుంటే ఇంకో పక్క మిస్టర్ జీ, నియాన్ నువ్వెవరితోనో పిల్లల్ని కనాలనుకున్నావు కదా అని అంటూ ఆమె ముందుకు వస్తాడు. నియాన్ వెనక్కి జరుగుతుంది, కానీ వెనక ఆల్రెడీ తన హస్బెండ్ ని చూసి భయపడుతూ జియా నిలబడి ఉంటుంది. నియాన్ ఏమో, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు కాకుండా ఇంకెవరితో కంటాను బేబీ, ఈ రోజు చాలా లేట్ అయింది నేను బజ్జుకుంటాను అని ఇద్దరు వెళ్లిపోతారు. కానీ యూ జియా చేపట్టుకుని, ఎక్కడికి వెళ్తున్నావు డార్లింగ్, నాతోరా నేను నేర్పిస్తాను అని అంటే ఆమె చేయి విదిలించుకొని తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది. రూమ్ లోకి వచ్చాక ఇద్దరు బెడ్ మీద కూర్చొని ఉంటే జియా, ఇక్కడ నుంచి వెళ్లే ముందు లాభం పొందుదాం అనుకుంటే మనం ఈ ఇద్దరు డెవిల్స్ మధ్య ఇరుక్కుపోయామేంటే అని అంటే, నియాన్ నువ్వు వాళ్ళను వాడుకుందాం అనుకున్నావా, ఇలాంటి రూడ్ సీఈఓలు కేవలం హీరోయిన్లకే సెట్ అవుతారే, మిగతా వాళ్ళకి వీళ్ళు పెద్ద డెవిల్స్, అయినా మంది సైడ్ క్యారెక్టరే కదా, ఎలాగైనా ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుని పుర్రని పారిపోదాం అని అంటే జియా, వాళ్ళు మనల్ని చూసిన చూపుకి మన మీద డౌట్ వచ్చినట్టుంది అని అంటే నియాన్, ముందు మనం డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పు, నేను నా వాయిస్ యాక్టింగ్ జాబ్ చేసుకుంటాను, నువ్వు నీ రైటింగ్ జాబ్ చూసుకో, అప్పుడే దొరకకుండా ఉంటాం అని ప్లాన్ వేస్తారు. జియా దీని వల్ల పెద్ద ఉపయోగం ఉండదే అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మమ్మీ అడగగానే పని మనుషులు, వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదండి అని చెప్తే వాళ్ళ మమ్మీ స్టైల్ గా కూర్చొని, అవునా అయితే వీళ్ళకి ఫ్యామిలీ రూల్స్ తెలియవన్నమాట, వాళ్ళు ఎంత అడిగినా బ్రేక్ఫాస్ట్ పెట్టకండి, కిందకి రానివ్వకండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను అని అంటుంది. కానీ పాపం అంత స్టైలిష్ గా మధ్యాహ్నం వరకు కూర్చొని ఉంటే ఇంకా రారు. పని మనిషి వచ్చి, మేడం మధ్యాహ్నం 12 అయిపోయింది మళ్ళీ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అని చెప్తే మమ్మీ, ఏంటి వాళ్ళు నిద్రపోతున్నారా లేక చచ్చారా అని అంటే పని మనిషి, లేదు మేడం కన్ఫర్మ్ చేసుకున్నాను నిజంగానే నిద్రపోతున్నారు అని చెప్తుంటే అంతలోనే మిస్టర్ జీ అక్కడికి వచ్చి, ఇంకా ఎవరు నిద్రపోతున్నారు, మరి ఈ ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు అని అడిగితే వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. అప్పుడే నియాన్ పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్ యూ అని ఆ ఫుడ్ తీసుకుని స్మైల్ ఇస్తూ వెళ్తుంది. ఈ మాత్రం చేసిన దానికి ఆమెను చూస్తే మనోడికి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకుని, చిచ్చి నేనేం ఆలోచిస్తున్నాను, బయట లవర్స్ ని పెట్టుకుని తిరిగే సిగ్గులేని అమ్మాయి తను, ఎలాగైనా తన్ని రెడ్ హ్యాండెడ్ కు పట్టుకుని ఇల్లు వదిలి పంపించేసేయాలి అనుకుంటాడు. లోపలేమో జియా గేమ్ ఆడుతూ ఉంటే నియాన్ ఫుడ్ తీసుకొని వస్తుంది. జియా నువ్వు ఇంత త్వరగా వచ్చావా అని అంటే నియాన్, ఏం చేయాలే అక్కడ మిస్టర్ జీ ఉన్నాడు, వాడిని చూస్తేనే నాకు సుస్సు పడుతుంది, వాడు కనురెప్ప వేసి మూసే లోపే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని ఫుడ్ తింటూ ఉన్నప్పుడే నియాన్ కి తన ఫోన్ లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి, బేబీ ఐ మిస్ యూ సో మచ్ అని మెసేజ్ రావడంతో ఆమెకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన జియాకి, ఏంటే వీడి నిపాషకలు అని వామిటింగ్ వచ్చినట్లు చేస్తుంది. అంతలోనే జియా ఫోన్ లో వాళ్ళ మమ్మీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా ఇంటికి వచ్చేయ్ అని మెసేజ్ చేస్తుంది. డబ్బుల కోసం వీళ్ళు ఇలాంటి క్రింజి షకలు చేస్తున్నారని ఇద్దరికి అర్థమైపోతుంది. జియా వాళ్ళ మమ్మీ అయితే ఓ పెద్ద లిస్ట్ పంపిస్తూ, ఇది తీసుకురా అది తీసుకురా ఇది కూడా తీసుకురా అది కూడా తీసుకురా అని అడుగుతుంది. జియా కోపం వచ్చి, ఏంటిది ఇన్ని తీసుకురమ్మంటుంది, ఇల్లు మొత్తం ఎత్తుకెళ్ళిపోమంటావా ఏంటి అని అంటే నియాన్, అస్సలు
వెళ్ళొద్దు, నువ్వు బర్త్డేకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ దెబ్బలు తినే నేను అని అంటే జియా నువ్వేమన్నా పిచ్చిదానివా, నేనెందుకు ఇస్తానే, అయినా నువ్వు కూడా ఆ విధవకి రెస్పాన్స్ ఇవ్వకు అని అంటే నియాన్ నో వే, ఈ రోజు ఆ విధవకి నా రేంజ్ ఏంటో చూపిస్తాను, అమ్మాయిల దగ్గర డబ్బులు నొక్కడం అంత ఈజీ కాదని నేను చూపిస్తాను అని ఫిక్స్ అవుతుంది. నైట్ టైం ఆ సాంగ్ అనే లవర్ ఉంటాడు కదా, వాడు బయట వెయిట్ చేస్తుంటాడు. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ చాట్ గా ఉండి వాడిని చూస్తూ ఉంటారు. కానీ పైనుండి వీళ్ళ హస్బెండ్స్ ఇదంతా అబ్జర్వ్ చేస్తారు. యూజీతో అంటాడు, చూడరా నీ వైఫ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి డబ్బులు పంపించి ఉంటుంది, అందుకే వాడు కలవడానికి వచ్చాడు అని అంటే పాపం ఆ జీకి పిచ్చ కోపం వస్తుంది. నియాన్ నువ్వు ఆ పనికిరాని వాడి కోసం నన్ను వాడుకుంటున్నావా అనుకుంటూ యూతో నీ వైఫ్ జియా కూడా అక్కడే ఉంది అని అనగానే యూ అంటాడు, జియాకి ఆ పర్సన్ తో ఏం ప్రాబ్లం ఉంది, వీళ్ళిద్దరు కలిసి మనల్ని మోసం చేస్తున్నారా, వీళ్ళు గనక ఈ ఫ్యామిలీకి ఎగనెస్ట్ గా ఏమైనా చేస్తే వదిలి పెట్టేదే లేదు అని అంటారు. కానీ అంతలోనే ఈ బెస్టీస్ వెనుక నుండి సైలెంట్ గా వచ్చి గొడుగులు తీసుకొని ఆ సాంగ్ ని చిత్త కొట్టుడు కొడుతుంటారు. పాపం వాడు ఆ దెబ్బలకు కనీసం గట్టిగా అరవడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే తన పని ఇంకా అయిపోతుందని వాడి భయం. గొడుగులతోనే వాడిని పచ్చడి పచ్చడి చేస్తుంటే ఇదంతా పైనుంచి చూస్తున్న వీళ్ళిద్దరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతలో లోపల నుంచి ఏదో సౌండ్ రావడంతో ఆ ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్నవన్నీ అక్కడే పడేసి పారిపోతారు. పాపం వీడు దెబ్బలు తట్టుకోలేక నడుం పట్టుకుని మెల్లగా జారుకుంటాడు. అప్పుడు జీనవుతూ రేపటి నుంచి కాంపౌండ్ వాల్ కి ఎలక్ట్రిక్ వైర్లు పెట్టించాలి, అప్పుడే ఇలాంటి కుక్కలు లోపలికి రాకుండా ఉంటాయి అని అంటే యూ కూడా స్మైల్ ఇస్తాడు. లోపలికి వచ్చాక జియా ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంటుంది. నియాన్ తో అంటుంది, ఉసేయ్ నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా చేశానే, ఒకరిని మనకి నచ్చినట్టు కొమ్ముతూ ఉంటే అందులో ఉన్న ఆనందం వేరే లెవెలే అని ఇద్దరు హ్యాపీగా చట్టాబట్టాలు వేసుకొని లోపలికి వెళ్తుంటారు. కానీ అప్పుడే లైట్స్ వెలుగుతాయి. ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోతారు. ఎందుకంటే అక్కడ జీతో పాటు యూ కూడా కూర్చుని ఉంటారు. వాళ్ళని చూసి ఏంటి వీళ్ళిద్దరు ఇంకా పడుకోలేదు అనుకుంటుంటే నియాన్ సైగల్ తో ఒకవేళ మనం ఆ విధవ నడుము విరగొట్టడం వీళ్ళు చూసేసి ఉంటారు కదా అని అడుగుతూ మెల్లగా జారుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు యూ నియాన్ చూస్తుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఇంత రాత్రి వరకు మేల్కొని ఏం చేస్తున్నావు అని అంటుంటే ఆమె దిబ్బ మొక్క వేసుకొని చూస్తుంటే జియా వెనుక నుండి గిచ్చుతుంది. అప్పుడు నియాన్ కవర్ చేస్తూ అది బయట చందమామ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి, దాన్ని చూడ్డానికి వెళ్ళాం అని అంటే జియా మనసులో నీ తిక్కల ముఖం, ఇలాంటి తిక్కల రీజన్ ఎవడన్నా చెప్తాడా అని అనుకుంటూనే అవునండి అవును చందమామని చూడ్డానికి వెళ్ళాం అని తలుపుతూ ఉంటే ఆ ఇద్దరు లేచి వీళ్ళ దగ్గరకు వస్తారు. జియా అంటాడు, కానీ బయట ఎవరో నిన్ను నియాన్ అని పిలుస్తున్నట్టు నాకు అనిపించిందే అని అంటాడా. దానికి ఆమె మనసులో కావాలనే వీడంతా తెలిసి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడా అనుకుంటూ లేదండి మేమైతే ఏమీ వినలేదు, మేబీ మీకు భ్రమ కలిగిందేమో అని నవ్వుతూ వెళ్ళిపోబోతుంది. బట్ యూ నవ్వి నాకు గుర్తున్నంత వరకు మీ ఇద్దరికి అస్సలు పడేది కాదు, రోజు గొడవ పడేవాళ్ళు, మరి సడన్ గా ఇలా తిక్కు ఫ్రెండ్స్ ఎలా అయిపోయారు, ఎంతలా అంటే రాత్రిలో ఒకే రూమ్ లో పడుకునేంతగా అని అడిగితే జియా యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ అదేంటండి అలా అంటారు, అసలు మీరు మా సిస్టర్ గురించి అలా ఎలా మాట్లాడతారు, ఇప్పుడు నన్ను తనతో కూడా పడుకోనివ్వరా అని అతనికి క్లోజ్ గా వెళ్తూ సరే తనతో పడుకోనివ్వకపోతే ఈ రోజు రాత్రి నీతో పడుకోమంటావా, ఎందుకంటే నాకు ఒంటరిగా పడుకుంటే భయం వేస్తుంది అని అంటుంది. కానీ అతను ఆమెను గట్టిగా పట్టుకొని మంచి ఐడియా అన్నంతో ఆమె నన్ను వదులు, నేను తనతోనే పడుకుంటాను, మీరిద్దరు బ్రదర్స్ కలిసి పడుకోండి అని చెప్పి ఆ ఇద్దరు మళ్ళీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతారు. బెడ్ మీద పడుకున్నాక నియాన్ జియా మనం సడన్ గా మన క్యారెక్టర్స్ ని మార్చేసినట్టు నీకు అనిపించట్లేదా అని అంటే జియా ఇందులో భయపడడానికి ఏముందే, మనల్ని ఆ ఇద్దరు అన్నదమ్మలు పట్టుకోనంత వరకు ఈ జీ ఫ్యామిలీలో ఫ్రీగా ఉండొచ్చు అని అంటుంటే నియాన్ నాకు ఇలాంటి బోరింగ్ లైఫ్ వద్దే, మనం చాలా డబ్బులు దాచుకున్నాక ఇక్కడ నుంచి ఫుర్రుని పారిపోదాం, ఆ తర్వాత నేను కొందరు హ్యాండ్సమ్ మేల్ మోడల్స్ ని ఆర్డర్ చేసుకుని నా కడుపారా వాళ్ళ యాప్స్ ని టచ్ చేసుకుంటానే అని అంటుంటే జియా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక నావెల్ రాయడానికి ఎలాంటి ఇన్స్పిరేషన్ దొరకలేదే, ఇమాజినేషన్ లేకపోతే నాకు కూడా అసలు మజా రాదు అని అంటే నియాన్ అయినా నువ్వు రేపు నిజంగానే జియా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా, నేను కూడా నీతో రానా అని అంటే జియా పర్లేదు వాళ్ళని డీల్ చేయడానికి నేను ఒక్కదాన్ని చాలే అని అంటుంది. నియాన్ నువ్వు అంత క్రూరమైన ఫ్యామిలీని ఒంటరిగా ఫేస్ చేస్తావా, నాకు కొంచెం నీ గురించి టెన్షన్ గా ఉందే అని అంటే జియా నాకు పిచ్చిలేస్తే నన్ను ఎవ్వడ ఆపలేడు, నువ్వు మాత్రం నీ డేంజర్ హస్బెండ్ తో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకొని బ్లాంకెట్ గప్పేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నియాన్ బయట వెయిట్ చేస్తూ ఈ వెధవగాడు ఇంకా రాలేదేంటి అని సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అంతలోనే అతను తన నడుము పట్టుకొని నడవలేక నడుస్తూ రావడం చూసి ఆమెకి నవ్వు వస్తుంది. పాపం అతని సీట్ మీద సరిగా కూర్చోలేకపోతుంటాడు. ఆమె మనసులో నేనేం అంత గట్టిగా కొట్టలేదు కదా, వీడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ ఏమైంది అని అడిగి
అడిగితే అతను ఏం లేదు బేబీ, చిన్న యాక్సిడెంట్ అయింది, ఇంతకీ ఈ రోజు డబ్బులు తెచ్చావా అని అంటే ఆమె మనసులో నిన్న వీడి నడుము బాగా విరగొట్టాల్సింది అని అనుకుంటుంటే సాంగ్, నీకు తెలుసు కదా ఒక మగాడిగా నాకు ఎంత ఖర్చులుంటాయో, కానీ నువ్వు టెన్షన్ పడుకో, నువ్వు ఇచ్చిన ప్రతి పైసా గుర్తు పెట్టేసుకొని నేను ఈ జీ ఫ్యామిలీ నుండి బయటపడ్డాక నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆమె మనసులో చీ వెధవ, డబ్బుల కోసం మోసం చేసే ఇలాంటి వెధవలకి ఒకటే దారి ఈ అబద్ధాలు చెప్పడమే అనుకుంటూ మళ్ళీ యాక్టింగ్ చేస్తూ, నీకు అసలు జీ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసా, వాళ్ళు నాకు డబ్బులు అస్సలు ఇవ్వట్లేదు, పైగా మా అత్త బర్త్డే వస్తుంది కదా, ఆమెకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా నాకు డబ్బులు కావాలి, నువ్వే నాకు కొంచెం అప్పిస్తావా అని అడగగానే వాడు షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు, నన్ను అడుగుతున్నావా అని అంటూ మళ్ళీ నడుం పట్టుకొని, నువ్వు చాలా మారిపోయావు, అసలు నువ్వు ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అరుస్తాడు. తన డబ్బులు దబ్బి తింటూ తన మీద అరిచేసరికి నియాన్కి పిచ్చ కోపం వస్తుంది. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకొని, నేను నా డబ్బులని నీకోసమే కదా ఖర్చు పెట్టాను అని ఏడుస్తున్నట్టు నటిస్తుంటే సాంగ్, నీ తప్పు నీకు తెలిసాక నా దగ్గరకు రా అని చెప్పి నడుం పట్టుకొని వెళ్ళిపోతాడు. నియాన్ కోపంగా, వీడు మళ్ళీ కనిపించాలా బొక్కలిరిచి బోన్విటా చేసుకుని తాగుతా అని అనుకుంటుంది. అప్పుడే జియాకులకు వచ్చి, నియాన్ ఎవరితో మాట్లాడుతున్నావు, నీ కన్నీళ్లు చూస్తుంటే బాగా ఎమోషనల్ అయినట్టున్నావే అని అంటాడు. ఆమె మనసులో వామ్మో ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటుంది. అసిస్టెంట్ చైర్ వెనక్కి లాగడంతో జీ ఆమె ముందు కూర్చుంటాడు. నియానేమో వాట్ కోఇన్సిడెన్స్ మిస్టర్ జీ, ఈ రోజు కూడా ఇక్కడే కాఫీ తాగడానికి వచ్చారా అని అంటే అసిస్టెంట్, ఈ కెఫే జీ ఫ్యామిలీదే, బాస్ ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు అని చెప్తే జీకి ఆమె వేరే వాడి కోసం ఏడవడం చూసి పిచ్చ కోపం వచ్చి, నీకు అతనితో ఏంటి రిలేషన్, నీ మనసులో వేరే ఎవరైనా ఉంటే చెప్పు, నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, కానీ కాంట్రాక్ట్ ప్రకారం నీకు మా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కూడా దక్కదు అని అడుగుతుంటా మేము మాట్లాడకపోయేసరికి జీ కోపంగా, నిజం చెప్పు అని అంటే ఆమె మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఆ సాంగ్ నా ఫోటోలు చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి, డబ్బులు అడగడమే కాకుండా ఇవ్వకపోతే నా పరువు తీసి రోడ్డు మీద పెడతానని బెదిరిస్తున్నాడండి అని ఏడుస్తూ తన వేల సందులో నుంచి అతను ఏం చేస్తున్నాడో చూస్తూ, మిస్టర్ జీ మీరు నా మాట వింటున్నారా అని అడుగుతుంది. ఆబ్వియస్లీ జీ కరిగిపోయి ఆమె వైపుకి చూసి, హాహా అర్థమైందిలే అని అంటాడు. కానీ ఈమె చెత్త యాక్టింగ్ చూసిన అసిస్టెంట్ అర్థం చేసుకుని, పైగా ఆ చెత్త యాక్టింగ్ కే మన హీరో గారు కరిగిపోవడం చూసి షాక్ అవుతాడు. ఇటుపక్క యూత్ అనే అసిస్టెంట్ ని జియా వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు గిఫ్ట్స్ ఇచ్చిందా అని అడిగితే అసిస్టెంట్, అవును బాస్, ఆమె వాళ్ళకి ఒక స్కార్ఫ్ ఇచ్చింది అని చెప్తూ మనసులో, మిస్టర్ జియా వాళ్ళ మమ్మీ ముఖం మీదే ఒక క్రాబ్ ని విసిరి కొట్టిందని, వాళ్ళ బ్రదర్ ని హై హీల్స్ తో బాధిందని నాకు ఎలా చెప్పాలా అని భయపడుతుంటాడు. భయపడుతూ ఏదో చెప్పే లోపు జియా అక్కడికి వచ్చి, నా పళ్ళు క్లీన్ చేయి, ఇందులో ఏదో ఇరుక్కుపోయింది అని అంటే, నేను నీ పళ్ళు క్లీన్ చేయాలా అని అంటే జియా, మరి నువ్వు పళ్ళ డాక్టర్వి కదా, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాను, నువ్వైతే నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తావు కదా అని అంటే అతను, ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని అంటే బోర్డు చూసి, ఓ నువ్వు సీనియర్ డెంటిస్ట్ వా, అయితే మాత్రం నా పళ్ళు క్లీన్ చేయడానికి నీకు హెల్ప్ చేయడానికి ఏమైంది అని అంటుందా. మనోడు గుర్రుమని చూసేసరికి, సర్లే నీకు ఇష్టం లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని లేవబోతుండే అతను, ఆగాగు నేను చేస్తానులే అని అంటాడు. మనోడు పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ కదా, ఏంటి ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసేటోడు ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు అని షాక్ అవుతుంది. ఆమెను చెకప్ చేయడానికి రెడీ అవ్వగానే ఆమె సీట్ మీద పడుకొని, వీడిదే ఛాన్స్ అని నా పళ్ళు మొత్తం పీకేడు కదా అని భయపడి, ఆగు సడన్ గా నాకేం అవసరం లేదనిపిస్తుంది అని లేచి పారిపోబోతుంది. బట్ మనోడు ఆమెను గట్టిగా పట్టుకొని బెడ్ మీద పడేసి, నోరు మూసుకొని గమ్మును పడుకో అని అంటాడు. దాంతో ఆమె నావెల్స్ ప్రకారం ఆబ్వియస్లీ సైలెంట్ గా తన పళ్ళని చూపిస్తుంది. ఆమె తలతలలాడే మెరిసిపోయే పళ్ళని చూడగానే, నా లైఫ్ లో ఇంత పర్ఫెక్ట్ పళ్ళు ఎప్పుడూ చూడలేదు అని ఆమె పళ్ళని చూసి ఆమెకి ఫిదా అయిపోతాడు. జియాని క్లీన్ చేయడం ఇష్టం లేకపోతే వదిలేయి అని అంటే అతను, నోర్మోయ్ నేనే క్లీన్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ హస్బెండ్స్ తో కలిసి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఒకరికొకరు హగ్ చేసుకుంటారు. పాప మా ఇద్దరు వీళ్ళ క్లోజ్ గా రాబోతుంటే మళ్ళీ చేతులు పట్టుకొని లోపలికి పారిపోతారు. దాంతో అన్నదమ్ములు ఇద్దరు తమ వైఫ్స్ వంక చూస్తూ ఉండిపోతారు. లోపల కూర్చొని వీళ్ళు అసలు ఏమైంది వీళ్ళకి ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచిస్తుంటారు. అప్పుడే నియాన్కు ఒక విషయం గుర్తొచ్చి జియాతో, ఏయ్ నీకు తెలుసా ఈ ఇద్దరు వ్యూవర్స్ కి ఒక వింత ప్రాబ్లం ఉంది, మిస్టర్ జీ ఏమో ఎవరైనా ఏడవడం అస్సలు చూడలేడు, యూకేమో పర్ఫెక్ట్ పళ్ళంటే పిచ్చి అబ్సెషన్, మన నావెల్ హీరోయిన్ లో ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు ఆమెను ఇష్టపడతారే అని చెప్తుంది. అప్పుడు నియాన్ జియా నోరు తెరిచి చూసి, నీ పళ్ళు నిజంగానే పర్ఫెక్ట్ గా ఉన్నాయే, నేను కూడా ఏడిపించే యాక్టింగ్ లో తోపుని అనగానే ఇద్దరికి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. జియాకి ఏం ఐడియా వస్తుంది అనుకుంటున్నారు, ఇకపై అతను నన్ను తిట్టడానికి వస్తే నా పళ్ళు చూపించి పారిపోతానే అని అంటే నియాన్, అవునే ఆ హీరోయిన్ గనక మన మధ్యలోకి వస్తే నేను ఏడ్చేడ్చి నా యాక్టింగ్ తో అతన్ని కరిగించేస్తాను, నువ్వు నీ పళ్ళతో నేను నా ఏడుపుతో ఇద్దరం వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేసి పుర్రును పారిపోదాం అని ఒక పెద్ద ప్లానింగ్ వేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ, 2 వారాలైందే ఈ ఎడ్డ మొక్కలేంటి ఇంకా రాలేదు, భర్తలు సంపాదించడం భార్య ఖర్చు పెట్టడం, అబ్బా ఇదే కదనే అసలైన
నిజమైన డ్రీమ్ లైఫ్ అనుకుంటూ ఒక డ్రామా చూస్తూ ఉంటారా. వాళ్ళ అత్తమ్మ చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ అంటే గేలా ఉన్నారు, టైం దొరికితే చాలు రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఇద్దరు చేతకాని వాళ్ళలా ఉన్నారు, వీళ్ళకి డివోర్స్ ఇచ్చేయాలి అని మాట్లాడుకోవడం విని వాళ్ళత్త షాక్ అయిపోతుంది. ఏంటి, నా ఇద్దరు కొడుకులు గేనా అని భయపడుతూ ఉన్నప్పుడే ఎగ్జాక్ట్ టైం కి ఇద్దరు ఇంటికి రాగానే పని మనిషి నీళ్ళిస్తుంది. మిస్టర్ జీ ఆ గ్లాస్ తీసుకోబోతుంటే అతను చేయి పట్టుకొని తనే లాక్కుని తాగేస్తాడు. అది చూసి వాళ్ళంతా కళ్ళు తేలేస్తాయి. ఏంటి వీళ్ళ శకలు, అంటే నా కొడుకు నిజంగా గేనా, మంచిదైంది నా దగ్గర ఇద్దరు కోడలున్నారు, ఇకపై వాళ్ళపైనే డిపెండ్ అవ్వాలి ఈ ఇద్దరు గేలను వదిలేసి అనుకుంటూ అక్కడి నుంచి సైలెంట్ గా జారుకుంటుంది. అప్పుడు మిస్టర్ జీ చేతులు తుడుచుకుంటుంటే అంటాడు, నువ్వేమైనా ఆ కప్పుతో నీళ్లు తాగావా ఏంటి, నేను తాగితే ఏమైంది, నీ సొంత తమ్ముని ఇంతలా అసహించుకోవాలా అని అంటే జీ మంచిదైంది నేను ఆ కప్పు యూజ్ చేయలేదు, లేదంటే నువ్వు నీ కోసం డాక్టర్ ని పిలిపించుకోవాల్సి వచ్చేది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. ఆ ఇద్దరు బెస్టీస్ వాళ్ళ లొక్కల్లో మురిగిపోయి తింటుంటే ఆ బ్రదర్స్ ఏమో విడిగా కూర్చుంటారు. అత్తగారికి ఇదంతా చూసి నచ్చక ఇలా చేస్తే లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ, ఇంతకు ముందు మీ హస్బెండ్స్ ఇంట్లో లేరు కాబట్టి కలిసి పడుకున్నారు ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు కదా, ఇకపై ఎవరి హస్బెండ్స్ తో వాళ్ళే పడుకోవాలి అని చెప్పడంతా అది విన్న బెస్టీస్ తో పాటు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా తెప్పకు షాక్ అవుతారు. వాళ్ళ మామయ్య వెంటనే ఈ అత్తగారికి ఏమైనా జ్వరం వచ్చిందేమో అని చెక్ చేయబోతే ఆమె ఆయనకి ఇచ్చి సైలెంట్ గా కూర్చోబెడుతుంది. వాళ్ళేదో చెప్పే లోపే జీ అంటాడు, సరే నేను కూడా నా వైఫ్ తోనే పడుకుంటున్నాను అండంతో నియాన్ షాక్. యూ కూడా, అవును నేను కూడా నా వైఫ్ జియాతోనే పడుకుంటాను అని అంటే అత్తగారు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో ఆ ఇద్దరు బెస్టీస్ ఒకరికొకరు పడుకుని ఏడుస్తూ డ్రామా చేస్తుంటారు. నేను నిన్ను చాలా మిస్ అవుతానే, నువ్వు లేకపోతే నాకు ఎలా నిద్ర వస్తుంది, నేను ఎలా బ్రతకాలి అని గట్టిగా హక్ చేసుకుని లబ్బో దిబ్బోమని ఏడుస్తుంటే వాళ్ళ హస్బెండ్స్ కి విసుగొచ్చి, మీరు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే అసలు పడుకునే అవసరమే ఉండదు, ఇక్కడే తెల్లారిపోతుంది అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే జియా నువ్వు ఏడవకే, మనం రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం అని చెప్పి యూతో వెళ్ళిపోతుంది. దాంతో నియాన్ కూడా తప్పగా జీతో కలిసి రూమ్ లోకి వస్తుంది. జీ ఏమో నువ్వు వెళ్ళి పడుకో నాకు కొంచెం పనుంది అని ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతాడు. నియాన్ కి అప్పుడే గుర్తొస్తుంది, జియా ఈ ల్యాప్టాప్ లోనే కదా తన రొమాంటిక్ నావెల్ రాసింది, ఆమె టెన్షన్ తో ఆగు దాన్ని ఓపెన్ చేయకు అని అంటుంది. బట్ అతను ఆల్రెడీ చూసేసి, ఏంటి నా ల్యాప్టాప్ లో ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరు రాశారు అని అడుగుతాడు. ఆమె దాన్ని డిలీట్ చేయబోతుంటే చెయ్యి పట్టుకొని, అసలు రాసిన దానికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా, రాత్రంతా 2 గంటలు చేశాడంట, ఒక నార్మల్ అబ్బాయి ఫస్ట్ టైం లో 10 to 20 minutes మాత్రమే చేయగలడు అని చదువుతాడు. నియాన్ అమాయకంగా నీకెలా తెలుసు అని అడిగితే జియా ఆమె వైపు సీరియస్ గా చూసేసరికి అప్పుడు అర్థం అవుతుంది ఏమడిగిందో అని. సారీ చెప్పి బెడ్ మీదకి పారిపోతుంది. పడుకోగానే జియా ఆమెకు వీడియో కాల్ చేసి, నేను ఫస్ట్ టైం ఒక అబ్బాయితో పడుకుంటున్నానే, ఎంత ఎక్సైట్మెంట్ ఉందో తెలుసా, కానీ కొంచెం భయంగా కూడా ఉంది, నా హస్బెండ్ వాష్రూమ్ లో స్నానం చేస్తున్నాడు, పైగా నేను అతను 8 pack abs కూడా చూసేసాను, ఇంతకీ నీ సంగతి చెప్పు అని అంటుంటే నియాన్ నేను కూడా కొంచెం భయపడుతున్నానే అని అంటే జియా గుడ్ నైట్ బేబీ లవ్ యూ అని ముద్దులు పెడుతుంది. అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే జియా ఎందుకు, నువ్వు ఎప్పుడు ఇద్దరు బెస్టీస్ మాట్లాడుకోవడం చూడలేదా అని అంటే అతను చూశాను కానీ ఇంత చండాలంగా ఎప్పుడు చూడలేదు అని అంటే జియా నీకు జెలసీగా ఉంది. ఇంకో పక్క జియా ఏమో ఆమె పడుకొని ఉంటుంది అనుకుని వస్తాడు, కానీ నియాన్ వీడియో కాల్ లో ముద్దులు పెట్టడం చూసి రాత్రైంది పడుకునే టైం అయింది అని చెప్తే నియాన్ సరే నేను పడుకున్నాను అనగానే జియా ఆగు నేను నీకు ఒక ఫన్నీ వీడియో పంపాను చూడు అని అంటే నియాన్ దాన్ని చూసి గట్టిగా నవ్వుతుంది. ఈ గోల భరించలేక జీ డైరెక్ట్ గా యూకి కాల్ చేసి, రేయ్ నీ పెళ్ళానికి చెప్పురా నా పెళ్ళాన్ని పడుకోనివ్వమని అని చెప్తాడు. దాంతో జియా ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. నియాన్ కాల్ కట్ అయితే షాక్ అవుతుంటే జీ ఏమో ముసిముసి నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చొని వాళ్ళు ఆల్రెడీ పడుకుని ఉంటారులే అన్నంతో నియాన్ కూడా ఫోన్ పక్కన పెట్టు పడుకుంటుంది. ఇక్కడ జియా కోపంగా, మిస్టర్ యూ నువ్వు నా వీడియో కాల్ ఎందుకు కట్ చేసావు అని అంటే అతను, ఇక అసలు టైం తెలియట్లేదా, అసలు నిద్ర లేచేటప్పుడు నువ్వు పడుకుంటావా అని అంటే జియా కోపంగా, ఓయ్ నువ్వు గనుక నిద్రలో గురకబెట్టావో నిన్ను తన్ని బెడ్ కింద పడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తా. తను నువ్వు గనుక సౌండ్ చేసావో వెళ్లి సోఫాలో పడుకోవాల్సి వస్తుంది అని అంటాడు. ఇద్దరు కోపంతో ఒకరు ముఖాలు ఒకరు తిప్పుకొని పడుకుంటారు. పైగా బ్లాంకెట్ కోసం ఒకటే లాగుతుంటే నువ్వే ఉంచుకొని చావు అని విసిరు కొడతాడు. ఇటుపక్క జీ కూడా తను ఇంత త్వరగా నిద్రపోయిందా అని ఒకటే చూస్తుంటాడు. అంతలోనే నియాన్ మెల్లగా అతన్ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చేతిని తీసి కిందికి పెడతాడు, కానీ నిద్రలో జియా మళ్ళీ అతని చెస్ట్ మీద చెయ్యేస్తుంది. అలా ఆమె చెయ్యి పదే పెడుతుంటే ఇక చేసేదేమీ లేక అలాగే వదిలేస్తాడు. కానీ అంతలోనే జియా నిద్రలో అతన్ని గట్టిగా ఒక చంపదెబ్బ కొడుతుంది. దాంతో కళ్ళు తెరిచి ఆమె దూరం నెట్టేస్తాడు. కొంచెం దూరం జరిగి పడుకుంటే ఆమె మళ్ళీ ఒక్కసారిగా చేతులు కాళ్ళు అతనిపై వేసి బాదుతుంది. దాంతో పాపం అతనికి దాదాపు అరుపొచ్చినంత పని అవుతుంది. బట్ కంట్రోల్ చేసుకొని పిచ్చ కోపంతో ఏ జియా లే అని అంటే ఆమె కాలు తీయబోతాడు. కానీ ఆమె తీయకపోవడంతో అలాగే పట్టుకొని పడుకుంటూ పోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నియాన్ జీని గట్టిగా కౌగిలించుకొని పడుకొని ఉంటుందా. నిద్ర
నిద్రలోనే జియా నువ్వేంటే ఇంత బరువు ఎక్కావు, పైగా నీకు మజిల్స్ వచ్చాయేంటి అని కలవరిస్తుంటే అంతలోనే అయ్యో నేను నిన్న రాత్రి జియాతో పడుకోలేదు కదా, మరి నేను ఎవరిని పట్టుకున్నాను అని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ జీ ఉంటాడు. పాప మెల్లగా చేతులు కాళ్ళు తీసి తప్పుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అప్పటికే మనోడు కళ్ళు తెరిచి చూడడంతో వెంటనే అటువైపు తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆ తర్వాత జీ లేచి వెళ్లిపోగానే నియాన్ చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. ఇటుపక్క యూ జియాని గట్టిగా పట్టుకుని ఉంటే ఆమె నిద్రలో నన్ను వదులు అని కలవరిస్తూ కళ్ళు తెరిచి షాక్ అవుతుంది. తను తాను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటుంటే యూ ఆమెను వదిలేస్తాడు. అప్పుడు ఆమె తన బాడీని చూసి మనసు పారేసుకొని మెల్లగా చేత్తో టచ్ చేస్తూ నిన్న నేను చూసిన యాప్స్ ని ఈ రోజు టచ్ చేస్తున్నాను అని ఎక్సైట్ అవుతూ ఉంటే అంతలోనే మనోడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె చేయి కిందికి వెళ్తూ ఉంటుంది. వెంటనే చేయి పట్టేసుకుంటాడు. ఆమె అతను చూసి చేయి లాక్కొని ఓయ్ అలా చూడకు, నువ్వే నన్ను పట్టుకుని పడుకున్నావనే విషయం మర్చిపోకు అని అంటే యూ నువ్వు పొద్దు పొద్దున్న అబ్బాయిని ఇలానే గెలుకుతావా అని అంటే ఆమె ఐ ప్రామిస్ నేను జస్ట్ యాప్స్ వరకే టచ్ చేశాను, ఆ తర్వాత అస్సలు టచ్ చేయలేదు, అయినా నియా నన్ను మిస్ అవుతుంటుంది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో యూత్ అని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాష్రూమ్ కి స్నానానికి వెళ్తాడు. ఇక్కడ కింద పని మంచి అత్తగారితో ఇక త్వరలోనే మన ఫ్యామిలీ పెద్దదవుతుంది మేడం అనగానే వాళ్ళ అత్త వాళ్ళిద్దరికి మంచి హెల్దీ ఫుడ్ పెట్టు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఒక ఆంటీ తన కూతురు బాయ్ కలిసి వస్తుంది. ఆ ఆంటీ ఈ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ నీ ఇద్దరు కోడలు చాలా గడ్డుగ్గాయలని విన్నానే, వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, వాళ్ళిద్దరూ నా కూతురు బాయ్ లాగా పద్ధతిగా నోరు మూసుకొని నిలబడేలా చేస్తాను అని అంటుంది. ఎగ్జాక్ట్ టైం కి ఇద్దరు బెస్టీస్ ఆవలింతలు తీస్తూ కిందికి వచ్చి కూర్చొని తింటూ ఉంటారా. ఆంటీ కోపంగా ఏంటే ఇంత లేట్ గా లేచారు, పైగా వచ్చి రాగానే తినడానికి ఎంత ధైర్యం అని అరిస్తే నియాన్ ఏంటే పొద్దు పొద్దున్నే ఎవరితో వాగుతుంది అని అడుగుతుంది. జియా మెల్లగా నువ్వేం మాట్లాడావో తెలుసా, ఈ ముసలావిడే వాగింది ఇంట్లో గొడవలు పెట్టించే సైనికులను అని చెప్తుంది. ఆ ఆంటీకి దెబ్బ కోపం వస్తే వాళ్ళ అత్త అయ్యో వాళ్ళకి సారీ చెప్పమని చెప్తాలేండి అని అంటుంది. కానీ ఆవిడ నేనంత ఈజీగా వదలను, వీళ్ళకన్ని బుద్ధులు నేర్పిస్తాను అని అరుస్తుంటే దాంతో మన ఇద్దరు గడుగ్గాలు కోపంగా లేచి ఏంటే నువ్వు ఎవరికి బుద్ధులు నేర్పిస్తావు అని ముందుకొస్తారు. వాళ్ళత్త ఆంటీకి ఎలాంటి పరిస్థితి రాబోతుందో ఊహించి ముందే వెళ్లి గోడ వెనక దాక్కుంటుంది. ఈ ఇద్దరు బెస్టీస్ కలిసి ఇప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నిన్ను కాపాడలేరు అని ఆంటీని బెదిరిస్తారు. ఆవిడ కోపంతో చంద్రముఖిలాగా టేబుల్ ఎత్తడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె వల్ల కాదు. కానీ ఇద్దరు బెస్టీస్ కలిసి ఆ పెద్ద టేబుల్ ని పునాదులతో సహా ఊడదీసి అవతలికి విసిరేస్తారు. అది చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆంటీ అయితే భయంతో వణికిపోతుంటే బెస్టీస్ ఏమైందా ఆంటీ సుసు పోసుకుంటున్నావా అని అనగానే ఆంటీ తన కూతురు భయం తీసుకొని అక్కడి నుంచి తోడు. అది చూసి గోడ వెనుకున్న వాళ్ళ అత్తకి పిచ్చర్ వస్తుంది. వాళ్ళిద్దరు ఇంతవరకు మన అత్త ఈడే ఉండాలిగా ఎక్కడికి పోయింది అని వెతుకుతుంటే ఆవిడ బయటకు వచ్చి వావ్ నా కోడలు ఎంత కూలు అని ఒకటే మెచ్చుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అత్తగారితో ఈ రోజు మా హస్బెండ్స్ ఇంట్లో లేరు కదా మమ్మీ, మేమిద్దరం కలిసి పడుకోవచ్చా అని అడగడంతో ఆమె ఓకే అనడంతో ఇద్దరు గంతులేస్తారు. అంతే వాళ్ళత్త వాళ్ళని దగ్గరకు పిలిచి అమ్మా ఈ రోజు మీరు నాతో పాటు ఆఫ్టర్నూన్ టీ పార్టీకి రావాలి అని చెప్తుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరు వాళ్ళ అత్తగారితో కలిసి ఆ లగ్జరీ ప్యాలెస్ కి వస్తారు. అక్కడ వాంగానే ఒక లేడీ ఎదురయ్యి ఓ వీళ్ళేనా నీ కోడళ్ళు, ఎన్ని రోజులకు వచ్చావు, నీతో మాట్లాడాలిరా అని అడిగితే ఆవిడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఆమె ఇంతకు ముందు నా ఫ్రెండ్, మా ఇద్దరికి గొడవ అయినప్పుడు ఆమె నా బాయ్ ఫ్రెండ్ ని పడేసి పెళ్లి చేసుకుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నన్ను చూసి తప్పుకోకుండా తన లగ్జరీ లైఫ్ ని చూపిస్తూ షో ఆఫ్ చేస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది అని చెప్తే నియాన్ దీనికి ఇంత కోప్పడ్డం ఎందుకు మమ్మీ, డైరెక్ట్ గా ముఖం మీద ఒకటి పడేయాల్సింది అని అంటుంది. అంతలోనే అత్తగారు అదిగో వచ్చేసింది అండంతా ఇద్దరు నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి గట్టిగా మాట్లాడుకుంటూ వినిపిస్తారు. మా మమ్మీ చెప్తున్నారు ఇక్కడ ఒక స్టూపిడ్ లేడీ ఉందట, మా మమ్మీ విసిరేసిన చెత్తని తన ఏరుకుని ఇంట్లో పెట్టుకుందంట, పైగా ఆ చెత్తను చూపిస్తూ ఊరంతా షో ఆఫ్ చేస్తుందంట. ఈ స్టోరీ ఎంత చెత్తగా ఉంది కదా, ఒక చెత్త ఇంకో చెత్తను తీసుకుపోయి తన ఇంట్లో చెత్తలో పెట్టుకొని ఆ చెత్తను అందరికి చూపిస్తూ చెత్తలా షో ఆఫ్ చేస్తుంది అని ఆమె దగ్గరికే వెళ్లి ఆంటీ మీకేమనిపిస్తుంది ఈ చెత్త స్టోరీ అని అడిగితే ఆ ఆంటీ భయపడుతూ నాకేం అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నారు అని అడిగితే వీళ్ళిద్దరు కలిసి ఆమె ముందు అక్కడున్న ఫోక్ స్పూన్ ని చేత్తో విరిచేస్తారు. ఆ పవర్ చూసి ఆమె అక్కడి నుంచి దెబ్బకి పరుగు తీస్తుంది. వాళ్ళ అత్తగారు ఫుల్ హ్యాపీ. అప్పుడే అక్కడికి నింగనే అమ్మాయి వచ్చి మీరిద్దరు చాలా మంచి వాళ్ళు, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని అడుగుతుంది. ఈమెదో ఎల్కేజీ యూకేజీ పిల్లలాగా చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అన్నట్లుంది. ఇది వాళ్ళిద్దరు హ్యాపీగా ఓకే చెప్తారు. ఇంకో పక్క మిస్టర్ జీకి ఒక విషయం తెలుస్తుంది. ఆ ఆంటీ వాంగ్ హీరోయిన్ ఇద్దరిని పిల్లల్ని కనలేని వాళ్ళు అని అందరి ముందు చెప్తూ ఉండడం అతనికి తెలుస్తుంది. దాంతో అతను అసిస్టెంట్ ఏదో చెప్తాడు. అది విన్న అసిస్టెంట్ వామ్మో మా బాస్ నిజంగానే ఎవరి మీద జాలి చూపించరు అనుకుంటాడు. ఎందుకంటే జీ ఆ వాంగ్ ఫ్యామిలీకి ఒక బాక్స్ నిండా కోడిగుడ్లు పంపించి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పకపోతే రోడ్డున పడేస్తామని వార్నింగ్ ఇచ్చుంటాడు అనమాట. దాంతో వాంగ్ హస్బెండ్ ఆమెను గట్టిగా కొట్టి నీకు అసలు బుద్ధి లేదా, జీ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ నీకు తెలియదా, వాళ్ళతోనే పెట్టుకున్న ఎడ్డముఖం ఎక్కడా అని తిడతాడు. ఇక్కడ ఇంట్లో వాళ్ళ అత్త తన కోడళ్ళకి ఫుల్ మర్యాదను చేస్తూ స్వయంగా తన చేతులతో వాళ్లకు పుట్టిన
వినిపిస్తుంటుంది. అది చూసిన ఇద్దరు అన్నదమ్ములు షాక్. అప్పుడు యు అంటాడు, వీళ్ళిద్దరు కొన్ని రోజుల్లోనే మన మమ్మీని ఎలా తమలాగా పిచ్చిదాన్ని చేసేసారు అన్నయ్య అని అంటే జీ, ఏంటి మమ్మీ నీకు కూడా అలా తినిపించడం లేదని జల్సీగా ఉందా, దానికోసం నువ్వు కూడా ఎవరినైనా భయపెట్టి స్పృహ తప్పేలా చేయడం నేర్చుకోవాలి అని అంటే దాంతో యు షాక్ అవుతాడు. అసలు వీళ్ళిద్దరు ఎదుటి మనిషిని అంతలా తిట్టారా, ఆ తిట్లకి తట్టుకోలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిందా అని ఆలోచిస్తుంటాడు. రాత్రి కాగానే యు వర్క్ చేసుకుండడం చూసి జియా మెల్లగా బెడ్ పై నుంచి లేచి వెళ్తుంది. అప్పుడు యు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె, నీకు నిద్ర వస్తే పడుకో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి ల్యాప్టాప్ ఓపెన్ చేసి టైపింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆమె తన నావెల్లోనే ఒక హాట్ రొమాంటిక్ సీన్ రాస్తుంది. యు మెల్లగా వచ్చి ఆమె వెనకాల నిలబడి అంతా చదువుతుంటాడు. జియా రాయడంలో ఎంత మునిగిపోయిందంటే వెనకాల మనోడు ఉన్నాడన్న విషయం కూడా గమనించదు. ఆ బుక్ అంతా చదివి మనోడు కామెంట్ వేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి పాపం ఘోరంగా తయారవుతుందే అని అంటే అతను వెనకాల ఉన్నాడని తెలియగానే జియా టెన్షన్ తో ల్యాప్టాప్ మూసేసి, ఇంత రాత్రి అయింది, నువ్వు ఇంకా పడుకోకుండా బయట తిరుగుతూ జనాలను ఎందుకు భయపెడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు యు, ఇదేనా నీ సైడ్ జాబ్, ఒకవేళ నేను ఈ విషయం ఎవరికైనా చెప్తే జనాలు నీ గురించి ఏమనుకుంటారు, జీ ఫ్యామిలీ చిన్న కోడలికి ఇంటి పనులు రావు కానీ ఇలాంటి డర్టీ రొమాంటిక్ సీన్స్ రాస్తుంది అనుకుంటారు అని గట్టిగా నవ్వుతుంటే జియా కోపంగా, ఓయ్ నువ్వు గనక ఈ విషయం ఎవరికైనా చెప్పావో నేను నా నెక్స్ట్ నావెల్ నీ క్యారెక్టర్ పెట్టి జస్ట్ బెడ్ మీద 3 సెకండ్స్ మాత్రమే తట్టుకోగలవని రాస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. యూ షాక్ అయ్యి, ఏమన్నావు 3 సెకండ్సా అని అంటే, అవును ఏంటి నీ మగతనానికి దెబ్బ తగిలిందా అని అంటే దాంతో యూ కోపంగా ఆమె నెత్తి టేబుల్ మీద కూర్చోబెట్టి, అంత ధైర్యం ఉంటే ఇప్పుడే ట్రై చేసి చూడు అని ఛాలెంజ్ చేస్తాడు. అంతే జియా ఒక్కసారిగా అతన్ని గట్టిగా పట్టుకొని లీప్ లాక్ చేసేస్తుంది. దాంతో యూ మైండ్ బ్లాక్ అయి షాక్ లో ఉండిపోతాడు. ఆమె నువ్వే కదా ట్రై చేద్దామన్నావు, మరి అలా స్టాచ్యూలో నిలబడ్డావేంటి అని అన్నగానే యూ ఫుల్ నర్వస్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. జియా మళ్ళీ తన రొమాంటిక్ నావెల్ లోకి వెళ్లి ఊహించుకుంటుంది. ఇటుపక్క జీ చాలా హ్యాపీగా రూమ్ లోకి వస్తుంటాడా. నిన్నట్లాగే ఈ రోజు కూడా నియాన్ తన్ని గట్టిగా పట్టుకొని పడుకుంటుందని తెగ ఆశపడుతుంటాడు. కానీ నియాన్ అక్కడ కూర్చొని తన వాయిస్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ స్క్రిప్ట్ చదువుతుంటుంది. నువ్వు నా వెనక వేరే అమ్మాయిలతో కలిసి హోటల్ కి వెళ్ళావా, అసలు నువ్వు నాలాంటి దానికి అర్హుడివేనా అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే అది విన్న జీకి పిక్చర్ జల్సి కోపం వచ్చేసి వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేసి, ఆ సాంగ్ గడి పని ముగించే టైం వచ్చిందిరా, వాడిని లేపేయండి అని ఆర్డర్ వేస్తాడు. అంతే నెక్స్ట్ డే నియాన్ కి జీ అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. మేడం బాస్ మిమ్మల్ని అర్జెంట్ గా కంపెనీకి రమ్మంటున్నారు అని చెప్పగానే ఇద్దరు కంపెనీకి వస్తారు. అక్కడ జీ పిచ్చ కోపంతో కూర్చొని ఉండడం చూసి జియా నియాన్ ని ముందుకి నెట్టేస్తూ, సేయ్ వెళ్ళవే, నీ మొగుని హ్యాండిల్ చెయ్యి, వాడు చూడు ఎలా గుర్రుగా చూస్తున్నాడో, ఖచ్చితంగా నీ పాత వేషాలన్నీ దొరికిపోయాయి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే నా మీద మాత్రం నెట్టేకే అని చెప్తుంది. కరెక్ట్ గా అప్పుడే బాడీగార్డ్ సాంగ్స్ ని పిచ్చగొట్టుడు కొట్టి ఈడ్చుకుంటూ తీసుకొస్తారు. సాంగ్ నియాను చూసి ప్లీజ్ నన్ను కాపాడు అని అడుగుతాడు. ఫస్ట్ లో వాళ్ళిద్దరు అతన్ని గుర్తుపట్టలేరు, కానీ ఆ తర్వాత వీడు సాంగ్ కదా అని చెప్పి దూరంగా జరుగుతారు. అప్పుడు జీ కోపంతో, నియాన్ నా ఓపికని టెస్ట్ చేయకు, నాకు నీతో ఎలాంటి బోరింగ్ గేమ్స్ ఆడాలని లేదు, నీకిద్దే లాస్ట్ ఛాన్స్, నువ్వు ఈ సాంగ్ తో వెళ్తావా లేక జీ ఫ్యామిలీలోనే ఉంటావా అని గట్టిగా అడుగుతుంటే నియాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంటే జియాకి పిచ్చ కోపం వస్తుంది. వస్తే ఇరికిచ్చేస్తావా ఏంటి అని ఆమెను గిచ్చి సైగ చేస్తుంటే దాంతో నియాన్ వెంటనే వెళ్లి జీ పక్కన కూర్చొని ఏడిచినట్లు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నాకు నీతో పెళ్ళైనప్పటి నుంచి నా గుండెల్లో ఉన్న 4 గదుల్లో నువ్వే ఆక్రమించుకున్నావు, వీడు నన్ను బ్లాక్ మెయిల్ చేయకపోయి ఉంటే నేను అస్సలు వీడి దగ్గరికి వెళ్లేదాన్నే కాదు అని ఏడుస్తుంది. కానీ మనసులో, వామ్మో ఈ రాక్షసుడు అప్పుడే డివోర్స్ కాంట్రాక్ట్ కూడా రెడీ చేసి పెట్టాడు అనుకుంటుంది. జీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో నియాన్ అతని మీదికి వాలిపోయి చాలా క్లోజ్ గా వస్తుంది. దాంతో జీ కోపం మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోతాడు. నియాన్ సరే నేను నీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి టేబుల్ మీద ఉన్న పెన్ తీసుకుని సాంగ్ వైపు సీరియస్ గా వెళ్తుంది. సాంగ్ భయపడిపోతూ ఉంటే ఆమె సైగ చేయడంతో బాడీగార్డ్ సాంగ్ ని కింద కొంచి అతని బ్యాగ్ ని ఆమె వైపు తిప్పుతారు. నియాన్ ఆ పెన్నుని పాపం అతని బ్యాక్ సైడ్ లో గుచ్చబోతుంటే జీ ఆమెను ఆపేస్తాడు. ఇక్కడ మిస్టర్ జీ, నువ్వు నా వైఫ్ గా ఉన్నంత కాలం జీ ఫ్యామిలీని మోసం చేయలేవు, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంటే ఆమె, నేను ప్రామిస్ చేస్తున్నాను నిన్నెప్పటికీ మోసం చేయను అని అంటుంది. ఆ తర్వాత జియా నియాన్ తో, ఆ మిస్టర్ జీ అసలు మంచోడు కాదు, నావెల్లో హీరోయిన్ ని బలవంతంగా లవ్ చేశాడు అని చెప్తుంటే అప్పుడు నియాన్, అసలు ఆ హీరోయిన్ ఎక్కడుందే, ఇప్పటి వరకు ఎందుకు కనిపించలేదు అని అడుగుతుంటే జియా, మనం ఆమెను వెతకాలే, నాకు ఆ ఫీమేల్ క్యారెక్టర్ పేరు పోషి అని మాత్రమే గుర్తుంది, అంతకు మించి ఏం తెలీదు అని అంటే నియాన్ ఏదో మాట్లాడబోతుంటే జియా, హీరోయిన్ ఎక్కడికి మాయమైందో నాకు తెలుసు, స్టోరీ లైన్ మొత్తం తలకిందులైపోయింది కదా అని అంటుంది. వాళ్ళిద్దరు ఇంటికి రాగానే పని మనిషి, మీ ఫ్రెండ్ ఒకరు వచ్చారండి అని చెప్తే, మన ఫ్రెండ్ ఎవరబ్బా అని వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ నింగ్ కూర్చొని ఉంటుంది. ఈమె ఎవరో కాదు, చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అని అడిగింది కదా ఆమె, కానీ వీళ్ళకి మాత్రం ఆమె పేరు కొంచెం కూడా గుర్తుండదు. అప్పుడు నింగ్, ఇంకా 2 రోజుల్లో నా బర్త్డే వస్తుంది, నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను, మా ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది, నేను ఎప్పుడు ఒంటరిగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, ఈసారి
మరి నా పక్కన కొంత ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. వాళ్ళిద్దరు వెంటనే ఏం చెప్పకుండా సారీ నేను తొందరపడి అడిగినట్టున్నాను అని చెప్పి ఆమె వెళ్ళిపోబోతుంటే వీళ్ళిద్దరు వెంటనే ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వస్తామని చెప్తారు. కట్టు వీళ్ళిద్దరు వీడియో గేమ్ ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు గొడవ పడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ హస్బెండ్స్ అక్కడికి వచ్చి వీళ్ళ జీవితం బాగుంది బ్రో, తినడం తాగడం తొంగోవడం లేవగానే గేమ్స్ ఆడడం, నా వల్ల అయితే అసలు చూడడం కావట్లేదు అని మాట్లాడుకుంటుంటే అంతలోనే వాళ్ళ అత్త వచ్చి రేయ్ మీ వైఫ్స్ కి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారా అని అంటుంటే మిస్టర్ యు మమ్మీ ఇంతకు ముందు నువ్వు అస్సలు ఇలా ఉండేదానివి కాదు కదా, నీకేమైనా మందు పెట్టారా అని అంటే వాళ్ళ అత్త మనసులో గతం గతహ నాకు ప్రపంచంలో బెస్ట్ కోడళ్ళు దొరికారు, నా ఇద్దరు కొడుకులు గే అనుకున్నాను కానీ నా ముద్దుల కోడళ్ళ హెల్ప్ తో వీళ్ళిద్దరిని దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ తర్వాత కోడళ్ళతో అమ్మళ్ళు గేమ్ ఆడి బాగా అలసిపోయి ఉంటారు, రండి ఫ్రూట్స్ తినండి అని చెప్పి కొడుకుల వైపు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ యు ఈమెకి మన పూర్వీకులకి మధ్య తేడా ఏం లేదురా. అప్పుడు మిస్టర్ జీ నియాన్ దగ్గరకు వచ్చి ఈ రోజు రాత్రి ఒక పార్టీ ఉంది, నువ్వు నాతో పాటు రావాలి అని చెప్తే ఆమె అక్కడ నాకేం పని అని అంటే తను నువ్వు ఏం చేయక్కర్లేదు జస్ట్ నా పక్కన ఉంటే చాలు, నిన్ను రెడీ చేయడానికి నేను మేకప్ ఆర్టిస్ట్ ని పిలిపిస్తాను అని చెప్తుంటే జియా మేకప్ ఆర్టిస్ట్ అవసరం లేదు నేనున్నాను కదా అని అంటే మిస్టర్ యు షాక్ అయ్యి నీకు మేకప్ చేయడం వచ్చా, నువ్వెప్పుడు దయ్యం లాంటి వీడియోలు పెడుతుంటావు కదా అని అంటే ఆమె నాకు చేసుకోవడం రాదు కానీ ఎదుటి వాళ్ళకి అద్దరిపోయేలా చేస్తాను, నాకు పేమెంట్ ఇచ్చేయండి చాలు అని లోపలికి పరిగెడుతుంది. అప్పుడు యు జీతో అంటాడు రేయ్ నీకేమన్నా పిచ్చా, ఈమె బాధ్యత ఆమెకి చెప్పావనుకో ఇద్దరు దయ్యాలను మనం ఫంక్షన్ కి వేసుకొని పోవాలి, నేను మేకప్ ఆర్టిస్ట్ ని పిలుస్తానుండు అని అనగానే జీ రేయ్ మన వయసు మీద మనకు ఆ మాత్రం నమ్మకం ఉండాలిరా అని చెప్తాడు. లోపల జియా నియాన్ కి మేకప్ చేస్తుంటే ఆ ఇద్దరు బయట వెయిట్ చేస్తుంటారు. కాసేపటికి జియా నియాన్ రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది. ఆమెను చూడగానే జియా అలా కల్లార్పకుండా చూస్తూ ఉండిపోతాడు. జియా ఎలా ఉంది అని అంటే యూ సైగ చేస్తూ బేబీ త్వరగా చేసావు అని అంటాడు. కానీ జీ మాత్రం కవర్ చేస్తూ ఏదో నార్మల్ గానే ఉందిలే అని అంటాడు. కానీ అతను కావాలని ఒప్పుకోవట్లేదని యూకి జియాకి ఇద్దరికి అర్థమైపోతుంది. అప్పుడు నియాన్ ఈ డ్రెస్ మరీ అంత పొడుగుగా ఉంది నేను ఎలా నడవాలి అని అంటే జియా పర్లేదులే నువ్వు దీంతో ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా నడిచేదే కదా నడు అని అంటుంది. వాళ్ళిద్దరు వెళ్తుంటే జియా నా బేబీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, నేను గనక అబ్బాయినై ఉంటే తన్ని గట్టిగా పట్టుకునేదాన్ని, నీ బ్రదర్ చాలా లక్కీ తెలుసా అని అంటుంటే మిస్టర్ యు నేనేం తక్కువ లక్కీనా అనగానే ఆమె అవును నీ బ్రదర్ నాకు ఇంకా మేకప్ చేసినందుకు మనీ ఇవ్వలేదే అని అంటే యు సరే నేనే ఇస్తానని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు మెయిన్ స్పాట్ కి రాగానే ఆమె కాళ్ళ నుండి దిగబోతుంటే జియా ఆమెను ఆపి తనే స్వయంగా ఇటువైపుకి వచ్చి ఆమెను ఎత్తుకొని బయటికి తీస్తాడు. అది చూసి అసిస్టెంట్ షాక్. నియాన్ అతని వైపు అలాగే చూస్తూ ఉండిపోగానే అతను ఆమెను చాలా ప్రేమగా కిందకి దించుతాడు. ఆ తర్వాత ఇద్దరు చట్టాబట్టాలు వేసుకొని లోపలికి వస్తారు. నియాన్ ఏమో నన్ను అలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నేనే వచ్చేదాన్ని కదా అని అంటే అతను ఎవరైనా తన స్కర్ట్ ని మోకాల వరకు ఎత్తి పట్టుకుని కాళ్ళ నుంచి దిగడం చూసావా అని అంటాడు. ఆమె ఇందులో నీదే తప్పు, ఇంత పొడుగు డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేశారు, ఆయన నాకు ఆకలేస్తుంది నేను ఆ కేక్ తిననా అని అడిగితే అతను ఇప్పుడు కాదు అని అంటే ఆమె మనసులో ఈ ఐస్ క్యూబ్ మొహంగాడి నుంచి ఎప్పుడు ఇలాంటి కోల్డ్ వర్డ్స్ వస్తాయి అని అనుకుంటుంది. అప్పుడే నింగ్ వచ్చి హలో నువ్వు కేక్ తింటావా అని అడిగితే జీ సైగ చేయడంతో నియాన్ హ్యాపీగా కేక్ తినడానికి వెళ్తుంది. నింగ్ హస్బెండ్ హువాంగ్ వచ్చి మిస్టర్ జీకి హ్యాండ్ షేక్ ఇవ్వబోతాడు కానీ జీ అతను అసలు పట్టించుకోడు. అప్పుడు హువాంగ్ నా వైఫ్ నింగ్ నీ వైఫ్ తో ఫ్రెండ్షిప్ చేసిందన్న విషయం నాకు తెలియదే అని అంటే జీ అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతాడు. దాంతో హువాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడే నియాన్ కి జియా మెసేజ్ చేస్తుంది ఈమె లేకపోతే ఆమెకు అక్కడ ఆకలేయట్లేదంట. దాంతో ఇక్కడున్న నియాన్ కి జియాకి మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పి అక్కడున్న వెయిటర్ ని పిలిచి కేక్ ప్యాక్ చేయమని చెప్తుంది. నింగేమో నీకు నీ హస్బెండ్ కి బిజినెస్ మ్యారేజ్ అయింది కదా కానీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అని అంటే నియాన్ ఇది కూడా బిజినెస్ మ్యారేజ్ అయినా అని అంటే నింగ్ అవును కానీ పెళ్లైనప్పటి నుంచి నా హస్బెండ్ ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాడు నేను ఒంటరిగా ఉంటాను. ఆ రోజు రెస్టారెంట్ లో మిమ్మల్ని చూసినప్పుడే నాకు ధైర్యం వచ్చింది, నేను కూడా మీలాగే ఫైట్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. నియాన్ అంటే ఎదుటి మనిషి స్పృహ తప్పిపోయేలా తిట్టడం నేను నీకు నేర్పించాలా అనగానే నింగ్ అవునవును అదే నేర్పించవా అని అంటే నియాన్ సరే నేను నా బెస్ట్ ఇద్దరం కలిసి నీకు అది నేర్పిస్తాంలే అని తిట్లు నేర్పించడానికి కూడా ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ గా ఇద్దరు బెస్టీస్ నింగ్ బర్త్డే కోసం ఆమె ఇంటికి వస్తారు. ఆ ఇద్దరు బెస్టీస్ నింగ్ ఎదుటి వాళ్ళని తిట్టడం ఎలాగో నేర్పిస్తూ ఫుల్ గా తాగి మత్తెక్కిపోతారు. ఆ ఇద్దరికి అసలు స్పృహ లేదు అనే విషయం నింగ్ కన్ఫర్మ్ చేసుకుని ఎగ్జాక్ట్ టైం కి కొందరు మెయిల్ మోడల్స్ ని పిలిపిస్తుంది. నిజానికి నింగ్ ఇదంతా తన హస్బెండ్ హువాంగ్ చెప్పడం వల్లే చేసుంటుందన్నమాట. ఆ మెయిల్ మోడల్స్ వచ్చి వీళ్ళతో ఫ్లర్ట్ చేయడానికి చూస్తుంటారు. ఆ మెయిల్ మోడల్స్ ఏమో రొమాన్స్ చేయడానికి ఎంత ట్రై చేసినా వీళ్ళు అస్సలు లొంగరు. అప్పుడే అసిస్టెంట్ ఇదంతా చూసి ఆ ఇద్దరు హస్బెండ్స్ కాల్ చేసి బాస్ మీ వైఫ్స్ ప్రాబ్లం లో ఉన్నారు అని చెప్తాడు. వాళ్ళ మెయిల్ మోడల్స్ బాడీస్ ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ టైం కి ఇద్దరు హస్బెండ్స్ ఎంట్రీ ఇస్తారు. యూ పరిగెత్తుకుంటూ వెళ్లి జియాని పట్టుకొని నువ్వు నా వెనక ఇలాంటి పనులు చేస్తున్నావా అని అడిగితే ఆమె ఓ నువ్వా అని అతని ఫేస్ ని పట్టుకొని నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు వావ్ నీకు 6 ప్యాక్ యాప్స్ కూడా ఉన్నాయి అని అంటే యూ వెంటనే జియాని తన భుజాల మీద వేసుకొని రేయ్ మిగతాది నువ్వు చూసుకో అని జీకి చెప్పాక
నుంచి వెళ్ళిపోతాడు. నియాన్ నా బెస్టీని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అరుస్తూ ఉంటే జియామన్ పట్టుకుంటాడు. ఆమె అతన్ని గట్టిగా హక్ చేసుకుని, అరే నీ బాడీ నుంచి ఎంత మంచి స్మెల్ వస్తుందో, దీనికి ఏ లవ్ డ్రగ్ పవర్ అవసరం లేదు, ఇట్టే నిన్ను కరుచుకొని పోవాలనిపిస్తోంది అని అంటుంది. జీ అక్కడున్న నింగ్ ని చూసి ఆమె ప్లాన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేస్తాడు. మిస్టర్ జీకి నింగ్ ప్లాన్ మొత్తం అర్థం అవుతుంటుంది, ఎందుకంటే ఆమె మొత్తం రికార్డ్ చేస్తుంటుంది కాబట్టి. దాంతో తన అసిస్టెంట్ కి సైగ చేసి నియాని చేతుల్లోకి ఎత్తుకొని కార్లోకి తీసుకెళ్తాడు. వెనక అసిస్టెంట్ ఆ మెయిల్ మోడల్స్ ని ఫుల్ గా కొట్టేస్తుంటారు. నియానేమో మత్తులో నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, కాపాడండి కాపాడండి అని బడబడలాడుతూనే ఉంటది. జీ కార్ ఆపి ఏమైంది అని అడిగితే ఆమె అతని మీదకి ఎక్కి కూర్చొని అతని టై పట్టుకొని గట్టిగా లాగుతుంది. మిస్టర్ జీ నువ్వు ఇకపై నన్ను అనుమానించకూడదు అంతే అని ఆర్డర్ వేస్తే అతను, సరే నిన్నెప్పటికీ అనుమానించను అని చెప్తే ఆమె, నా దగ్గర ఇలా ఐస్ క్యూబ్ లో మాట్లాడుకు నన్ను భయపెట్టకు అని అంటే అతను, సరే సరే ఇకపై నీతో రూట్ గా బిహేవ్ చేయను, నిన్ను భయపెట్టను అని ప్రామిస్ చేస్తాడు. ఆమె ఇంకొక లాస్ట్ మాట, నాకు ఫ్యూచర్ లో చాలా డబ్బులు కావాలి అని అంటే అతను, సరే నీకు ప్రతి నెల చాలా డబ్బులు ఇస్తానులే అన్నంతా ఆమె హ్యాపీగా నువ్వు చాలా మంచోడివి అని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటూ పోతుంది. అప్పుడు అతను ప్రేమగా నిమురుతూ అలాగే ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళ అత్తగారు వీళ్ళిద్దరిని చూసి తన ఇద్దరు కొడుకులు వాళ్ళ వైఫ్స్ ని వేర్వేరు పొజిషన్ లో ఎత్తుకు రావడం చూసి షాక్ అయిపోతుంది. అక్కడ జియానాను కిందకి దించు అని అంటుంటే యు ఆమె బ్యాక్ సైడ్ కొట్టి, మనం అఫీషియల్ గా మ్యారీడ్ కపుల్ అని సైలెంట్ చేస్తాడు. ఆమె అతని సీట్ గిచ్చుతుంది. ఈ సీన్ మొత్తం చూసి అత్తగారు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఈ రోజు కోసమే కదరా దేవుడా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, నా ఇద్దరు కొడుకులు గే కాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రూమ్ లోకి రాగాను జియా నన్ను కిందకి దించు అని అరుస్తుంటే యు ఆమెను కిందకి దించగానే ఆమె అతన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ చేతులు పట్టుకుంటాడు. నీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువైపోయింది, నా వెనక వేరే మగాళ్ళని వెతకడానికి వెళ్తావా అని కోప్పడతాడు. ఆమె మనసులో ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇతను మాట్లాడుతుంటే లిప్స్ ఎందుకు ఇంత హాట్ గా ఉన్నాయి, ఇప్పుడే కిస్ చేయాలనిపిస్తోంది అని అనుకుంటూ అతని దగ్గరికి లాగి గట్టిగా కిస్ చేసేస్తుంది. ఫస్ట్ లో యూ షాక్ అవుతాడు, తర్వాత తను కూడా ఆమెను గట్టిగా పట్టుకుని ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంటెన్స్ కిస్ తర్వాత అతను, నువ్వు షోరేనా అని అడిగితే జియా అతని మెడపై కిస్ చేస్తుంది. దాంతో ఆమె ఏం కోరుకుంటుందో అతనికి అర్థమైపోయి అతను కూడా ఆమెను ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు. ఇటుపక్క జీ కూడా నియాన్ని ఎత్తుకొని బెడ్ పై పడుకోబెడతాడు. కానీ ఆమె నిద్రలో అతని టైని గట్టిగా పట్టుకొని వదలదు. అతను వదిలించుకోవాలని చూసినా ఇంకా గట్టిగా లాగుతుంది. దాంతో జీ ఆ టైని తీసి ఆమె చేతిలోకి పెట్టేస్తాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్ కి కాల్ చేసి అడగగానే అసిస్టెంట్, బాస్ పని అయిపోయింది అని చెప్తాడు. నియానేమో నిద్రలో తన బట్టలు విప్పడానికి ట్రై చేస్తుంటే ఆమెకు నైట్ సూట్ వేసుకొని పడుకునే అలవాటు ఉందని జీ అనుకొని, నేను వేరే ఎవరినైనా పిలవాలా లేక స్వయంగా వేయాలా అని ఒకటే ఆలోచిస్తుంటాడు. కాసేపటి తర్వాత రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు అతను రెండు చెవులు సిగ్గుతో ఎర్రగా అయిపోతాయి. మార్నింగ్ నియాన్ కళ్ళు తెరి చూసేసరికి జీ అక్కడే కూర్చుని ఉంటాడు. నా వైఫ్ కి నా టై అంటే ఇంత ఇష్టమని నాకు తెలీదే అనుకుంటుంటాడు. నిజానికి నియాన్ ఆ టైని పట్టుకుని నిద్రపోయి ఉంటుందన్నమాట. అతను నిన్న రాత్రి నువ్వేం చేసావో గుర్తుందా అని అడగగానే ఆమెకేం గుర్తుండదు. ఆమె నువ్వే పర్ఫ్యూమ్ యూజ్ చేస్తావు నాకు చెప్పు, నేను కూడా కొనుక్కుంటాను అని అంటే, నేను ఎలాంటి పర్ఫ్యూమ్ వాడను అని అనడంతో ఆమె మనసులో, మరి ఇతని నుంచి అంత మంచి స్మెల్ ఎలా వస్తుంది అనుకుంటూ, నా బట్టలు ఎవరు చేంజ్ చేశారు అని అడిగితే జీ రాత్రి జరిగిన సీన్ గుర్తు తెచ్చుకొని ఫుల్ గా బ్లష్ అవుతూ సిగ్గుపడతాడు. లేచి వెళ్లిపోబోతుంటే ఆమె, నిన్న రాత్రి ఏం జరిగింది అని అడిగితే అతను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి మనసులో, అసలు నా నుండి ఆమెకి ఎలాంటి స్మెల్ వస్తుంది అని ఆలోచిస్తూ వెళ్తాడు. నియాన్ లేచి బయటకు వచ్చి యూని జా ఎక్కడ ఉంది అని అడిగితే అతను ఫస్ట్ ఏం మాట్లాడకపోయినా తర్వాత ఆమె ఇప్పుడు నిద్ర లేచింది అని చెప్పి అక్కడ నుంచి దౌడు కంగారుతో. నియాన్ మనసులో, ఇతనేంటి లాటరీ తగిలినట్టు ఇంతలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ జియా తన నడుము పట్టుకుని కూర్చుని ఉంటుంది. నియాన్ ఆమెను చూసి, నువ్వేంటి ఇంత త్వరగా లేచావు, అసలు అలసిపోలేదా, నేను మాత్రం బాగా అలసిపోయానే అని సిగ్గుతో దుప్పటి ముఖానికి అడ్డం పెట్టుకుంటుంది. నియాన్ ఆతృతగా, నావెల్లో హీరోస్ ఉంటారు కదనే, నీ వాడు అంత స్ట్రాంగ్ గా ఉన్నాడా లేదా చెప్పు అని అడిగితే జియా, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాడే, నా ఊహ కంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను, కానీ నేను ఫుల్ మత్తులో ఉన్నానా అందుకే ఎక్కువ గుర్తులేదు, ఏదో పెద్ద రేస్ లో పరిగెత్తినట్టుంది, బాడీ మొత్తం ఒక్కటే నొప్పులు అని చెప్తుంటే నియాన్, నువ్వు మిస్టర్ యు కలిసి పడుకున్నా సరే ఒరిజినల్ హీరోయిన్స్ వచ్చాక మన హస్బెండ్స్ మనల్ని ఖచ్చితంగా వదిలేస్తారు, అప్పుడేం చేస్తావు అని అంటే జియా, బద్దిలేస్తే ఏమైందే, నేనేమైనా అతన్ని ప్రేమ కోసం ప్రేమిస్తున్నానా ఏంటి, హీరోయిన్ రాగానే ఆమెను పట్టుకొని దొరకబుచ్చుకుంటాను, ఒకవేళ నాకు అతని బాడీపై కొంచెం ప్రేమ ఉన్నా కూడా పెద్ద ఫరక్ పడదు, వేరే హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటాను, అయినా ఆగు, నిన్న రాత్రి నువ్వు కూడా ఫుల్ డ్రింక్ చేసావు కదా, మరి నువ్వు మిస్టర్ జీ
కూడా అని అడుగుతుంటే నియాన్ ఆమెను వెనక్కి నెడుతూ అందరూ నీలాగే వన్ నైట్ స్టాండ్ చేయరు అని చెప్తే జియా బాగా అలసిపోవడంతో మళ్ళీ పడుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో నియాన్ స్టూడియోలో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ మేనేజర్ అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తుంటే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి జారి పడతాడు. అతని వల్ల నియాన్ కూడా కింద పడిపోతుంది. ఆ స్టూడియో వాయిస్ యాక్టర్ జియాంగ్ ఆమెకు సారీ చెప్తూ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు. నేను హాస్పిటల్ కి తీసుకెళ్లాలా అని అంటే ఆమె పర్లేదు బానే ఉన్నాను అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక సీన్ కి డబ్బింగ్ చెప్తుంటే జియాంగ్ ఉదయం జరిగిన దానికి సారీ, నిన్ను డిన్నర్ కి తీసుకెళ్లొచ్చా అని అడిగితే ఆమె నో చెప్పి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చాక జియా నీ ఆఫీస్ ఎలా ఉంది, ఒకవేళ నీకు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే నిన్ను సపోర్ట్ చేయడానికి నేను ఉన్నాను కదా అని అంటే నియాన్ లేదని చెప్తుంది. జియా మైండ్ లో ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉండడం చూసి నియాన్ నీకు రైటింగ్ కి ఇన్స్పిరేషన్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ అవుతావు అని అంటే జియాంగ్ కరెక్ట్ గా చెప్పావే, నేను ఒక సూపర్ రొమాంటిక్ నావెల్ రాసి ఫస్ట్ నీకే చూపిస్తాను అని స్టైల్ గా వెళ్తుంది. ఇంకో పక్క మిస్టర్ యూ వర్క్ చేసుకుంటూ ఉంటే జియా అతను టాబ్లెట్ లాగేసుకుని అతను ఒళ్ళు కూర్చుంటుంది. లాస్ట్ టైం నేను కొంచెం ఎక్కువ డ్రింక్ చేశాను కదా అని ఏదో చెప్పబోతుంటే అతను ఆమెను గట్టిగా పట్టుకొని నువ్వు షూరేనా, నీకు చాలా పెయిన్ వచ్చింది కదా అని అడుగుతాడు. ఆమె నీ టెక్నిక్ పాడైతేనే పెయిన్ వస్తుంది అని టీజ్ చేస్తే యూ తన గ్లాస్ పక్కన పెట్టి ఆమెను దగ్గరకు లాక్కుని అయితే ఈసారి నా స్కిల్స్ ఏంటో నీకు చూపించాల్సిందే అని చెప్పి ఆమెను బెడ్ పై పడేసి కిస్ చేస్తుంటాడు. ఇద్దరు రొమాన్స్ లో ఫుల్ గా మునిగిపోతారు. ఆ తర్వాత జీ అలసిపోయి నిద్రపోతూ ఉంటే యూ ఆమె చేయి పట్టుకుని కూర్చుంటాడు. ఇంకో పక్క మిస్టర్ జీ రూమ్ లోకి వచ్చి నియాన్ని చూసి ఈ రోజు ఏంటి బెస్ట్ ఫ్రెండ్ తో వీడియో కాల్ లో మాట్లాడడం లేదు అని అనుకుంటూ తన ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చి టై ఎంచుకోవడానికి చూసుకుంటాడు. నియాన్ మనసులో ఇతనేంటి హాఫ్ బట్టలు వేసుకుని నాకేమైనా టెస్ట్ పెడుతున్నాడా అనుకుంటుంది. జీకేమో ఆమె తన వైపు అట్రాక్ట్ అవుతుందని అర్థమై కావాలనే 2 టైల్ ఆమె ముందర పెట్టి ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోమంటావు అని అడుగుతాడు. ఆమె ఆ టైల్ అని కాకుండా తన 6 ప్యాక్ యాప్స్ ని చూపిస్తూ ఇది బాగుంది అని ఒక దానిపై చేయి పెడుతుంది. అతను ఈ రోజు నీ బెస్టీతో మాట్లాడలేదా అని అడిగితే ఆమెకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి అతనికి దగ్గరగా జరుగుతుంది. ఇతని నుంచి ఎందుకు ఇంత మంచి స్మెల్ వస్తుంది అని మళ్ళీ ఫీల్ అవుతుంది. మార్నింగ్ జియా మిస్టర్ యూని హక్ చేసుకుని పడుకుని ఉంటే ఆమె దుప్పటి లోపల ఆలోచిస్తూ రాత్రి చాలా ఇంటెన్స్ ఫైట్ నడిచింది అనుకుంటూ బెడ్ పై నుండి లేవబోయి కింద పడిపోతుంది. యూ ఇమ్మీడియట్ గా బేబీ సడన్ గా అంత వీక్ అయిపోయావేంటి, హస్బెండ్ తో మసాజ్ ఏమైనా కావాలా అని నవ్వుతున్న ఆమె సిగ్తో వాష్రూమ్ లోకి పరిగెత్తుకుంటే అద్దంలో చూసుకుంటూ ఇతను మనిషాలకు తోడేలా నా బాడీ మొత్తం కరిచేశాడు అని అనుకుంటుంది. ఆమె బయటికి రాగానే యూ ఆమెను గట్టిగా హక్ చేసుకొని రోజు రోజుకి నేను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఏం చేయమంటావు అని అడుగుతాడు. ఆమె చాలా సింపుల్, నాకు డబ్బులు ఇస్తూ ఉండు అని అంటే అతను డబ్బులు ఎప్పుడైనా ఇస్తాను కానీ ఇప్పుడు నీకు ఇంకొకటి ఇవ్వాలి అని చెప్పి చేతుల్లోకి ఎత్తుకుంటాడు. నిన్న రాత్రి చాలా కష్టపడ్డావు కదా, సో ఈ రోజు నేను నీకు సర్వ్ చేస్తాను అని చెప్పి బెడ్ పై పడేస్తాడు. జియా మళ్ళీ నువ్వు తోడేలువి ఇక చాలా ఏం చేయకు అని అరుస్తున్న అతను వినకుండా కిస్ చేస్తాడు. ఆమె కూడా ఆబ్వియస్లీ రొమాన్స్ లో కోఆపరేట్ చేస్తుంది. బయట మిస్టర్ జీ కూర్చొని ఉంటే యూ అక్కడికి వచ్చి ఏంటి బ్రో ఆఫీస్ కి వెళ్ళలేదా, ఈ మధ్య నీ మూడేంటి అసలు బాలేదేమైంది అని అడుగుతాడు. అప్పుడు జీ బాధగా నీకు తెలీదా ఏంటి అని అంటే యూ నవ్వుతూ మీ ఇద్దరి మధ్య ఇంకా మ్యాటర్ సెట్ కాలేదా బ్రో, అందరూ నాది స్పీడ్ గా ఉండరులే, అందరి ఫస్ట్ టైం అంతా అదిరిపోయేలా ఉండదు, బట్ బ్రో నువ్వు గివ్ అప్ ఇవ్వకు, ట్రై చేస్తూనే ఉండు అని సలహా ఇస్తే అతను కోపంగా చూడగానే నిజంగానే నీకు నియాన్కి మధ్య ఏం జరగలేదా మిస్టర్ జీ, ఏం జరగాలి అని అంటే యూ ఆ రోజు మందుపాటి రాత్రి నువ్వు అసలు నిద్రపోలేదు కదా మరి ఏం చేసావు అని అడిగితే అతను నేను బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాను, నా వైఫ్ తో పెట్టుకున్న హువాంగ్ గారి కంపెనీ ఊరికే బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకున్నావా అని చెప్తే యూ అరే నాలాగే నీకంతా సెట్ అయింది అనుకున్నాను, కానీ బ్రో నేను ఒకటి చెప్తా విను, ఇలా ఎప్పుడు ముచ్చు మొహం పెట్టుకోకుండా ఆమెను డిన్నర్ కి తీసుకెళ్తూ ట్రై చేస్తూ ఉంటే త్వరలోనే ఆమె నీ లైన్ లోకి వస్తుంది అని ఐడియా ఇస్తాడు. మిస్టర్ జీ అంటాడు చాలా మంచి సలహా ఇచ్చావు కానీ నెక్స్ట్ టైం నుంచి నీ నోరు మూసుకో అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో నియాన్ జియాంగ్ కలిసి వాయిస్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే కొన్ని రోజులు లీవ్ లో ఉన్న చావు అక్కడికి వస్తుంది. నియాన్ ఆమెకు హలో చెప్పినా కూడా అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జియాంగ్ అందరి ముందర నియాన్ తో ఈ మూవీ డబ్బింగ్ కంప్లీట్ అవ్వబోతుంది కదా, సారీగా మనం ఇద్దరం కలిసి డిన్నర్ కి వెళ్దామా అని అడిగితే ఆమె నో చెప్తుంది. కానీ మిగతా కొలీగ్స్ కూడా అవును నియాన్ నువ్వు కూడా రా అని ఫోర్స్ చేయడంతో నా ఫ్రెండ్ ని తీసుకురావచ్చు అని అడుగుతుంది. వాళ్ళు ఓకే అన్నంతో జియా తనతో పాటు వెళ్తుంది. జియాంగ్ రాగానే నియాన్ కోసం నిలబడతాడు. అది గమనించిన జియాన్ నియాన్ ని అతని వైపు నెట్టేయడంతో ఆమె జియాంగ్ పక్క సీట్ లోనే కూర్చోవాల్సి వస్తుంది. నియాన్ ఇమ్మీడియట్ గా జియాకు మెసేజ్ చేసి ఏం చేస్తున్నావే నువ్వు అని అంటే జియా మీ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ సెట్ చేస్తున్నా అని అంటే నియాన్ వద్దని సైగలు చేస్తున్నా కూడా వినదు. ఇలా వదిలేస్తే ఇది ఎప్పటికీ
ఎప్పటికీ ఇన్నోసెంట్ గా ఇలానే ఉండిపోతుంది అనుకుంటున్నప్పుడు కొలీగ్స్, జియాంగ్ నువ్వు ఒక్కడివే తింటున్నావేంటి, నియాన్కి కూడా సర్వ్ చేయి అని అంటుంటే ఈ బొప్పిగాడు సిగ్గుపడుతాడు. అది చూసి అందరూ ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి ఇంతగా సిగ్గుపడుతున్నాడేంటి అని నవ్వుకుంటారు. అంతా అయిపోయాక జియాంగ్ నియాన్ తో ఇంత రాత్రి పూట టాక్సీలో వెళ్ళడం డేంజర్, నేను నిన్ను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. కరెక్ట్ గా అప్పుడే మన ఇద్దరు హ్యాండ్సమ్ హస్బెండ్స్ ఎంట్రీ ఇస్తారు. యూ జియా వైపు చూస్తూ స్టైల్ గా నిలబడతాడు. మిస్టర్ జీ దగ్గరికి రాగానే జియాంగ్ నియాన్ ని వెనక్కి నెట్టి ఎవరు నువ్వు అని అడిగితే మిస్టర్ జీ ఇంటికి పదా అని నియాన్ కి చెప్తాడు. యూ సైగ చేయగానే జియా పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చేస్తుంది. నియాన్ మిస్టర్ జీ దగ్గరికి వెళ్ళబోతుంటే జియాంగ్ ఆమె చేయి పట్టుకొని ఇతనెవరు అని అడిగితే నియాన్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. దాంతో మిస్టర్ జీ జియాంగ్ చేతిని గట్టిగా విదిలి చేసి నియాన్ చేతిని పట్టుకొని తనతో పాటు కార్లోకి తీసుకెళ్తాడు. కార్లో కూర్చున్నాక నియాన్ నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను మోసం చేసేలా ఎలాంటి పని చేయలేదు, నువ్వు రాకపోయినా నేను టాక్సీలోనే వచ్చేదాన్ని అని అంటే జీ మరి నేను నీ హస్బెండ్ అని వాడికి ఎందుకు చెప్పలేదు అని అంటే ఆమె మనకు మ్యారేజ్ అయినా మనం రియల్ కపుల్ కాదు కదా, అయినా నేను ఇప్పుడే కాలేజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, నేను మ్యారీడ్ అంటే ఎవరు నమ్మరు, అందుకే బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం కరెక్ట్ అనిపించింది అని చెప్తుంది. ఈ నలుగురు కలిసి ఇంటికి రాగానే యూ ఏమో జియా ఫేస్ పట్టుకోబోతుంటే ఆమె ఈ రోజు నేను నా బెస్టీతో కలిసి పడుకోవడానికి వెళ్తున్నాను అని నియాన్ చేపట్టుకుంటుంది. కానీ యూ ఇమ్మీడియట్ గా ఆమె తన భుజం మీద వేసుకొని లేదు నువ్వు నాతోనే పడుకోవాలి అని ఎత్తుకెళ్తాడు. ఆమె కొడుతుంటే అతను ఆమె బ్యాక్ సైడ్ కొట్టి ఏయ్ నేను నీ హస్బెండ్ ని అని రూమ్ లోకి తీసుకెళ్తాడు. జియా చేయి సడన్ గా వదిలేయడంతో నియాన్ కింద పడిపోతుంది. జియా ఆమెను పట్టుకుంటాడు. ఆమె షాక్ అయ్యి అతనికి దూరంగా జరిగి ఈ రాత్రికి నా స్లీపింగ్ పార్ట్నర్ నువ్వే అన్నమాట అని చూస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక పని మనుషులు సెకండ్ బాస్ మిస్టర్ యూ ఖచ్చితంగా తన వైఫ్ జియాని ప్రేమిస్తున్నారు, కానీ ఫస్ట్ బాస్ మిస్టర్ జీ మ్యాటర్ కొంచెం స్లోగా ఉంది, చూస్తూ ఉండండి, ఒక 6 నెలల్లో తన వైఫ్ ని లైన్ లో పెట్టేస్తారు అని నవ్వుతుంది. రాత్రి రూమ్ లో నియాన్ చాలా పిల్లోస్ పక్కన పెట్టుకొని నీకు కూడా కావాలా, ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అని మిస్టర్ జీ బెడ్ పై కూర్చోగానే తను పడుకొని పోతుంది. కానీ జీకి అసలు నిద్ర రాదు. దాంతో అతను మధ్యలో ఉన్న పిల్లోస్ అన్నిటిని పక్కన పడేసి ఆమెకు బాగా క్లోజ్ గా జరిగి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. ఇటు పక్క యూ ఏమో జియా ఫుల్ ఆన్ రొమాన్స్ లో మునిగిపోతారు. అప్పుడు యూ అంటాడు ఇప్పుడు చెప్పు బయట అందరికి నన్ను నీ హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తావు కదా అని అంటే జియా నువ్వు సడన్ గా ఇదెందుకు అడుగుతున్నావు అని అంటే అతను ముందు చెప్పు లేకపోతే నేను ఇంకా ఇంప్రెస్ చేయను అని కిస్ చేస్తాడు. ఆమె సరే సరే చెప్తానులే అని అనడంతో అతను ఎదురుగా ఎలాంటి బాడున్నా సరే నేను నీ హస్బెండ్ అని నా పేరు చెప్పాలి అని మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే నియాన్ స్టూడియోకి రాగానే అప్పుడే ఆమెకి మిస్టర్ జీ నుంచి కాల్ వస్తుంది హాట్ స్ప్రింగ్స్ కి వెళ్దామని. వాళ్ళు అక్కడికి రాగానే నియాన్ మనసులో మిస్టర్ జీ తో హాట్ స్ప్రింగ్ అంటే అతని 6 ప్యాక్ యాప్స్ చూసే ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో మిస్టర్ జీ హాట్ పూల్ లో కూర్చొని ఉంటాడు. నియాన్ అక్కడికి వచ్చి జారి కింద పడబోతుంటే అతను ముందుకు వచ్చి పట్టుకుంటాడు. దాంతో కరెక్ట్ గా ఆమె అతనిపై పడి మెల్లగా అతని యాప్స్ టచ్ చేస్తుంది. అప్పుడు జీ ఇక నీ పని అయిపోతే నీ చేయి తీస్తావా అనగానే ఆమె దూరంగా జరిగి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది కదా అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత మిస్టర్ జీ నియాన్ బెడ్రూమ్ లోకి వస్తారు. అప్పుడు జీ మన మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది, నీకెలా అనిపిస్తుంది అని అంటే ఆమె మనసులో నా బెస్ట్ ఫ్రెండ్ తో ఇంత పెద్ద విల్లాలో ఉంటున్నాను, కళ్ళు తెరిస్తే ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి కనిపిస్తున్నాడు, ఇంతకంటే మంచి లైఫ్ ఏం కావాలి అని అనుకుంటుంది. అప్పుడు జీ నేను ఈ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను, మన కోఆపరేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తే ఆమె మనసులో కానీ ఒరిజినల్ హీరోయిన్ వస్తే ఏమవుతుందో ఏంటో అనుకుంటూ బాధగా పడుకుండిపోతుంది. జీ కూడా ఆమె వైపు అలాగే చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో జియా తను రాసిన నావెల్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వెళ్తుంది. కానీ ఆమెకి ఇంకా హీరోయిన్ దొరకదు. దాంతో నియాన్కి మెసేజ్ చేసి ఇంకా షిన్ క్యారెక్టర్ కి ఎవరు దొరకలేదే అని చెప్తే ఇటు పక్క జియా మిస్టర్ యూ దగ్గరికి వెళ్లి అతను ఫుడ్ తినేస్తూ నేను రాసిన నావెల్ ఇప్పుడు మూవీగా షూట్ అవ్వబోతుంది. అప్పుడే అక్కడికి ఒక పేషెంట్ చెకప్ కోసం వస్తుంది. జియా ఆమెను చూసి ఈమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఖచ్చితంగా నావెల్ లో ఏదో ఒక మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది అనుకుంటుంటే ఆ పేషెంట్ ఏమో ఈ డాక్టర్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారేంటి అని యూ వైపు అలానే చూస్తూ ఉంటుంది. కానీ జియా ఆమె రిపోర్ట్ చూడగానే షాక్, ఎందుకంటే ఆమె ఈ నావెల్ లోని ఒరిజినల్ హీరోయిన్ అయిన షిన్. నావెల్ స్టోరీ ప్రకారం వీళ్ళిద్దరు ఫస్ట్ మీటింగ్ లోనే యూ ఆమెను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో పడిపోవాలి. దాంతో జియా మనసులో స్టోరీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిందా అని బాధగా ఫీల్ అవుతుంది. కానీ యూ మనసులో ఈ పేషెంట్ పళ్ళు బానే ఉన్నాయి కానీ నా వైఫ్ పళ్ళంత బ్యూటిఫుల్ గా లేవు అనుకుంటూ పదే పదే జియా పళ్ళ వైపు చూస్తుంటాడు. జియా ఇతనేంటి అసలు రియాక్షన్ ఇవ్వట్లేదు అనుకుంటుంది. ఆ పేషెంట్ చెకప్ చేస్తూ ఓవర్ గా సౌండ్ చేస్తుంది జియా. ఈమె ఏడవడంలో చాలా ఫేమస్, పక్కా హీరోయిన్ క్యారెక్టరే. ఒకవేళ ఇక్కడ మిస్టర్ జీ ఉండుంటే ఈమెను చూసి కరిగిపోయేవాడేమో అనుకుంటే యూ జియాని కొంచెం హెల్ప్ చేయమని అనడంతో ఆమె హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో జీ తన ఫ్రెండ్ ని కలవడానికి వస్తాడు. ఆ ఫ్రెండ్ నేను ఒక నోవెల్ రైటర్ తో కాంటాక్ట్ చేసుకున్నాను, దానిపై మూవీ తీయబోతున్నాను, కానీ ఏ వాయిస్ ఆర్టిస్ట్ కూడా కరెక్ట్ గా యాక్టింగ్ చేయట్లేదని చెప్తే జీ ఆ నోవెల్ చూడగానే షాక్ అవుతాడు. ఫ్రెండ్ అందుకే ఈ ప్రాజెక్ట్ అబద్ధం అనుకుంటున్నానంటే జీ లేదు లేదు నువ్వు ఈ టీవీ సిరీస్ రికార్డ్ చేయి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్తాడు. ఫ్రెండ్ నమ్మలేకపోతున్నానే, ఇంత రూడ్ గా
ఉండే నువ్వు సడన్ గా ఎలా ఒప్పుకున్నావు, దీని వెనుక రీజన్ ఏమన్నా ఉందా అని అడగగానే ఇంతలోనే మేనేజర్ ఇద్దరు వాయిస్ ఆర్టిస్ట్లని లోపలికి తీసుకొస్తుంది. వాళ్ళు మరెవరో కాదు, జియాంగ్ ఇంకా నియాన్. అది చూసి అసిస్టెంట్ ఇంకా ఆ ఫ్రెండ్ కి అర్థమవుతుంది ఇదంతా తన వైఫ్ కోసమే చేస్తున్నాడని. అప్పుడే అక్కడికి షిన్ కూడా వస్తుంది. ఆమె పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటుంది కదా, అందుకే అష్ పుష్ పుష్ అని మాట్లాడుతుంది. నియాన్ ఆమెకి హలో చెప్పి గుర్తుపడుతుంది, ఈమె కదా ఈ నావెల్ హీరోయిన్ అని. వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రెండ్ మిస్టర్ జీతో, రే నువ్వు ఆ అమ్మాయికి నిజం ఎందుకు చెప్పలేదు, ఇంత పెద్ద సీఈఓ అయి ఉండి కూడా ఇంకా ఒక చిన్న పిల్లలాగా సీక్రెట్ క్వెస్ట్ దాస్తున్నావేంటి, డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా అని అంటే, జీ నువ్వు మాత్రం నా వైఫ్ కి దూరంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. బయట నియాన్ అతన్ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, తను నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అని చెప్తా ఆమె, అవునా నా బాస్ నీ ఫ్రెండా అంటే నా కోసం బ్యాక్ డోర్ రికమెండేషన్ ఏం చేయలేదు కదా అని అంటే, తను అస్సలు లేదు, నాకు నీ టాలెంట్ పై నమ్మకం ఉంది అని చెప్తాడు. మాటల్లో జీన్ అడుగుతుంది, నీకు ఆ ఫేమస్ స్టార్ హీరోయిన్ షిన్ తెలుసా, పళ్ళ నొప్పి వల్ల మాట్లాడలేకపోతుంది ఆమె అని అడగగానే తను, ఎవరామె, నేను అసలు నోటీస్ చేయలేదే అని అంటాడు. వాళ్ళిద్దరు ఇంటికి రాగానే ఒకరికొకరు చూసుకొని, నేను ఈ రోజు ఎవరిని కలిసానో తెలుసా అని అడగడంతో ఇద్దరికి మ్యాటర్ అర్థమైపోయి, అయితే ఈ రాత్రికి మనం ఇద్దరం కలిసి పడుకుందాం అని డిసైడ్ అవుతారు. వాళ్ళ హస్బెండ్స్ బయటకు వచ్చి వీళ్ళిద్దరికి ఏమైంది అని చూసుకుంటారు. డిన్నర్ టైమ్ లో కూడా ఇద్దరు చాలా స్పీడ్ గా తినేస్తుంటారు. అప్పుడు ఈ జియాన్ నన్ను వదిలేసి వెళ్ళిపోదు కదా అని ఒకటే టెన్షన్ పడుతుంటే వాళ్ళ అత్త కూడా ఈ రోజు వీళ్ళకి ఏమైంది అని షాక్ అవుతుంది. జియాని పట్టుకోబోయే లోపే ఆమె నియాన్ తో కలిసి రూమ్ లోకి పారిపోతుంది. మిస్టర్ జీ ఇంకా ఆమె వైపు చూస్తూ ఉండడంతో అంటాడు, బ్రో ఈ రాత్రికి నువ్వు నా రూమ్ లో పడుకోవచ్చు కదా అని అంటే, అది విన్న అత్తగారి చేతిలోని ఫుడ్ కింద పడిపోతుంది. జీ అతన్ని కోపంగా చూస్తే అంటాడు, అలా ఎందుకు చూస్తున్నావు బ్రో, నేను ఇలాంటి హార్ట్లెస్ పర్సన్ ని కాదు, అయినా నీ వైఫ్ తో చెప్పు ప్రతిసారి నా వైఫ్ ని తీసుకెళ్లొద్దని అని అంటే, జీ నేను గెస్ట్ రూమ్ లో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. రూమ్ లో ఏమో ఇద్దరు బెస్టీస్ ఈ రోజు మనం నావెల్ హీరోయిన్ ని కలిసాం కదా అని మాట్లాడుకుంటుంటే, జియా మిస్టర్ అయితే ఆమెను చూసి కనీసం రియాక్షన్ కూడా ఇవ్వలేదే అని అంటే, నియాన్ అవును నా హస్బెండ్ అయితే అసలు ఆమెను పట్టించుకొని కూడా లేదు, మేబీ మనం ఇంకా డివోర్స్ తీసుకోలేదు కాబట్టి నావెల్ స్టోరీ లైన్ పూర్తిగా మారిపోయిందేమోనే, అంటే ఇకపై మనం మన హస్బెండ్స్ తోనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట అని తెగ హ్యాపీ అయిపోతుంటారు. ఇటుపక్క నావెల్ హీరోయిన్ షిన్ దగ్గర ఒక నావెల్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అది ఆమెకు ఇద్దరు మొగుళ్ళని లైన్ లో పెట్టమని చెప్తుంది. బట్ షిన్ మాత్రం ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం, నేను మాత్రం ఈ లైఫ్ ని మస్తుగా ఎంజాయ్ చేస్తా అని చెప్తున్నా నావెల్ కి. అలా హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ చేసేసి సైడ్ క్యారెక్టర్స్ అయిన వీళ్ళిద్దరు హీరోయిన్లు అవుతారు. దాంతో మన స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.